Hello, ma'am. Namaste. I'm sorry. Please forgive me. Thank you. I love you. Sorry, please forgive me. Thank you. I love you, Harshita, Nandini, Prashant, Kalagaru, and హాయ్ మ్యామ్. Nandini. Yes, yes, yes. Hi, Nana. Yes, ఎస్. చెప్పండి. ఎస్ మ్యామ్. మనము చాలా సక్సెస్ఫుల్ గా అండ్ ఏప్రిల్ 26th అండ్ 27 చాలా బ్యూటిఫుల్ గా 2 days వర్క్ షాప్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మనకు మే 5th నుంచి అయితే వర్క్ షాప్ అంటే 21 days వర్క్ షాప్ ని మనం కండక్ట్ చేసుకోబోతున్నాము. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అదే విధంగా ప్యారల్ గా మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటి అంటే కనుక ఎస్, ఇన్ని రోజులాగా మనకు చాలా రిజల్ట్స్ వచ్చాయి అద్భుతంగా. మన యూట్యూబ్ లో ప్లే అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో ప్లే అవుతున్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ రిజల్ట్స్. బట్ పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఏం తెలియని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది వస్తున్నారు ఈసారి. సో దాంట్లో భాగంగానే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మరి హోపోనోపోనో క్లాస్ ఇది వరకు లాగే ఉంటాయా, ఏమైనా కొత్తగా సబ్జెక్ట్ ఉంటుందా, ఏంటి అసలు అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మన టీం ఈ రోజు అందరి క్వశ్చన్స్ తీసుకొని మేము మీ ముందు ప్రజెంట్ చేయడానికి అడగడానికి అయితే మీ ముందుకు వచ్చాం. సో అది మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందు అక్క, హర్షిత, అండ్ మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు మ్యామ్ అడిగితే కనుక మనం ఆన్సర్స్ ని మ్యామ్ నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎస్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, బ్యూటిఫుల్ గా ఆన్సర్ చేయడానికి నేను ఇక్కడ రెడీగా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎస్, ఎస్, ఎస్. ఎస్ మ్యామ్. ఎస్ అలీ. ఫస్ట్ అంటే నేను హైయర్ మైండ్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. అసలు హైయర్ మైండ్ అంటే ఏంటి? హైయర్ మైండ్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాము? ఈ క్లాసెస్ ద్వారా మీరు అది చెప్తారా? అంటే హైయర్ మైండ్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో మీరు నేర్పిస్తారా క్లాసెస్ లో? అసలు ఎందుకు హైయర్ మైండ్ కనెక్ట్ అవ్వాలి అని ఏమైనా డౌట్ వచ్చిందా నీకు? ఎస్ మ్యామ్. ఎందుకు కనెక్ట్ అవ్వాలి అసలు హైయర్ మైండ్ కి? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. నేను ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తాను. మీరు ఏదైతే అడిగిందో తను నందు ఏం అడిగిందంటే హయ్యర్ మైండ్ అంటే ఏంటి, అసలు హయ్యర్ మైండ్కి ఎందుకు కనెక్ట్ అవ్వాలి, హయ్యర్ మైండ్ ద్వారా మనకి నేర్పిస్తారా, హయ్యర్ మైండ్కి కనెక్ట్ అవ్వడం నేర్పిస్తారా? ఎస్ అండి. ఈ క్లాస్ పర్పసే హయ్యర్ మైండ్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి. అసలు ప్రీ క్లాసెస్లో చెప్పాను, ఎందుకు కనెక్ట్ అవ్వాలి అనేది వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మనకి ఏదైతే వస్తున్నాయో, ఈ రోజు నాకు డబ్బు లేవని, లేకపోతే ఒంట్లో బాగాలేదని, ఏది వచ్చినా సరే మనం హయ్యర్ మైండ్ అని తెలుసుకుంటే ఇలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు. దాట్ ఈస్ ద లెసన్ మనం నేర్చుకుంటాం. అసలు నేర్చుకోవడానికి వచ్చిందే అది అనేదే క్లాస్. అదే నేర్పించడానికి రెడీగా ఉన్నాను తల్లి. అసలు ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఛాలెంజెస్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, డబ్బులు లేవని ఛాలెంజెస్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, లేకపోతే ఒంట్లో బాగాలేదని ఛాలెంజెస్ నుంచి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఎవరైనా సరే తెలుసుకోవాల్సిందేనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. ఓకే. ఎస్, ఎస్, ఎస్. ఎస్ మ్యామ్. ఇప్పుడే చెప్పారు వన్ సెకండ్, హయ్యర్ మైండ్ కి కనెక్ట్. వన్ సెకండ్ తల్లి. యా, యా. చెప్పు, యా, చెప్పు. హయ్యర్ మైండ్ కి కనెక్ట్ అయితే ఏవైనా ప్రాబ్లమ్స్ ఇలా మార్చుకోవచ్చు అన్నారు కదా. అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తాయి, మరి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? యా, వెరీ మనీ ప్రాబ్లం కావచ్చు, వెరీ గుడ్. రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎస్ తల్లి. సో ఇక్కడ ఎంత బాగా అడిగిందంటే అసలు ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్. నేను ఫ్రీ క్లాస్లోనే ఇవన్నీ చెప్పాను. మనం అంటేనే కాన్షియస్నెస్ అని, అంటే జస్ట్ బీయింగ్, శివ అని కానీ బీయింగ్ అని కానీ, ఏదైనా సరే ఐయామ్ అని కానీ, ఏదైనా సరే బీయింగ్, దెర్ ఇస్ నో ఫిజికల్ ఫామ్. అయితే అక్కడి నుంచి అది ఎనర్జీగా రిలీజ్ అయ్యి, ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, చీ లేకపోతే ప్రాణ, ఏదైనా అనుకోండి, ప్రాణ ద్వారానే అది ఏం చేయాలన్నా చేస్తుంది. ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఓన్లీ ప్రాణ ద్వారానే చేయగలదు. అంటే ఏంటి, ఈ కాన్షియస్నెస్ ప్రాణగా మారి, అంటే హెల్త్, ఈ 5 ఎలిమెంట్స్, ఎర్త్, అన్ని, గాలి, నీరు, అన్నిగా తయారైంది ఈ ప్రాణ. ఈ ప్రాణ కనుక వేరే వైపుకి వెళ్ళిపోతే మనలోకి ఛాలెంజెస్ వస్తాయి. ఈ ప్రాణ ఎటు వెళ్తుంది అని తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఎనర్జీ, ద సోర్స్ ఎనర్జీ ఎటువైపు వెళ్తుంది. ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలని వచ్చింది, ఎర్త్ మీద నుంచి వచ్చి మెటీరియల్ తయారు చేసి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంది. థింగ్ని పట్టుకొని చూడాలి, అసలు పర్పస్. కానీ ఇదే ప్రాణ ఎటు వెళ్ళిపోతుంది, వెళ్లకుండా ఏం చేయాలి. అలాగే ఎటు వెళ్తే మనకి లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎప్పటి నుంచి వెళ్తుంది,
ఇవన్నీ తెలుసుకోవాలి డెఫినెట్గానే అనేదే ఈ క్లాస్. హర్షిత, నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చేశానా కరెక్ట్గా? ఏమని అడిగావు చెప్పు. మళ్ళీ ఐ గాన్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు, ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాను. ఎస్. యా, హయ్యర్ మైండ్ కి కనెక్ట్ అవుతే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అన్నారు కదా, అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో దానికి ఎలా అంటే, మీకు ఒక బ్యూటిఫుల్, అసలు సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే ప్రీ క్లాస్లోనే చెప్పింది. అదే మళ్ళీ మళ్ళీ మీకు నేను చెప్తున్నాను. లెట్ మీ గో ఫర్ ద పేపర్. ఏదైతే మన ఎనర్జీ మైండ్లోకి అంటే నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయిందో, వెళ్ళిన వెంటనే ఆ థాట్స్ మన ఇన్నర్ చైల్డ్, ఇక్కడ మీకు ఒక ఇన్నర్ చైల్డ్ బొమ్మ కూడా తీసుకొచ్చాను, ఉండండి చూడండి. 0 to 7 years ఏదైతే అమ్మ పట్లో ఉండి లవ్ క్రియేట్ చేయడానికి వచ్చిన ఎనర్జీ, అమ్మ నాన్న, ఇక్కడ దీనికి ఏం కావాలి అంటే, అసలు సమస్యలు ఎందుకు వస్తాయో చెప్తాను. దీనికి ఏం కావాలంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ సపోర్ట్ కావాలి దీనికి. దాంట్లో ఏది తక్కువైనా అది నాకేం లేదు అనుకుంటుంది. అయితే ఇక్కడ మీ అందరికీ ఎప్పుడైతే నాకేం లేదు అనుకుందో, ఇన్నర్ చైల్డ్, అమ్మా నాన్న ఏదైనా అనుకోవచ్చు కదా, డబ్బులు లేవు అనుకోవచ్చు, ఒంట్లో బాగాలేదు అనుకోవచ్చు, లేకపోతే వ్యాపారం ముందుకు నడవట్లేదు అనుకోవచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్లో పెయిన్ ఉండొచ్చు, ఎనీ పెయిన్. ఇప్పుడు మనం ఆల్రెడీ కలియుగంలో అంతంలో ఉన్నాం. సో ఎంత పెయిన్ బాడీస్ తీసుకొస్తాం. పెయిన్ బాడీ అంటే ఏంటి, అసలు ఈ ఇన్నర్ చైల్డ్ ఎందుకు ఆ పెయిన్ని ఆపేసింది అని తెలియాలి అంటే, ముందు అసలు ఎనర్జీ పెయిన్గా ఎలా మారింది, ఆ పెయిన్ని మనం ఇన్నర్ చైల్డ్ ఎలా పెట్టింది, ఆ లోపల పెట్టిన పెయిన్ ఎవరెవరికి కష్టాలు, ఛాలెంజెస్ తెస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఈ చిన్నది నాకు చాలా ఇష్టమైంది. జస్ట్ ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చూడండి. నీ బాడీ ఈజ్ వాటర్, మొత్తం 72% వాటర్. ఏదైతే ఎనర్జీ థాట్ రూపంలో వచ్చి, అంటే ఏంటి, ఆలోచన రూపంలో వచ్చి అది ఫీల్ అయ్యి శరీరం ఎనర్జీ బాల్గా ఎనర్జీగా తయారయ్యి ఒక ఫిజికల్ ఫామ్గా ఉంటుంది. మనం ఏం చేస్తాం, భయం వచ్చింది, ఇన్నర్ చైల్డ్కి భయం వేసింది, అమ్మ నాకు భయం వేసింది, నాకు ఎవరు లేరు. కానీ దానికి ఆ భయాన్ని ప్రాసెస్ చేయకుండా దాన్ని నొక్కిపెట్టి, పర్లేదులే నాన్న, పిల్లోడు ఉన్నాడు, వాడికి మమ్మీ స్కూల్లో నన్ను అరిచారు, చాక్లెట్ కొనుక్కో, నీకేం పర్లేదు అని చెప్పి అరిచినప్పుడు ఆ పిల్లోడు పడిన బాధ శరీరంలోకి వెళ్ళి అది లోపల మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎప్పుడు రిప్రెస్ చేస్తున్నాం. వద్దు, నాకు భయం వద్దు. ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్లో ఈ పెయిన్ బాల్ ఉందో, దానికి ఫుడ్ కోసం అది పైకొచ్చి అది బ్రతకడం కోసం సిచ్యువేషన్స్ తెచ్చుకుంటుంది. ఇదేం ఎనర్జీ, ఇది అసలు ఎవరి ఎనర్జీ, ఇదే హయ్యర్ మైండ్ ఎనర్జీ. దీని ద్వారా ఎలా తయారైంది, ఎవరు చేశారు దీని ద్వారా ఇలాగా, మన ఇన్నర్ చైల్డ్ ఎప్పుడు అనుకుంది దాని లోపల వచ్చిన పెయిన్ని, అంటే 0 to 7 years లోపు అమ్మ తన్ని చూసిన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సైకలాజికల్ అబండెన్స్ కనుక ఏ మాత్రం లేకపోయినా, కలియుగంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉందండి, ఆల్మోస్ట్ ఏదో ఒక ఏరియాలో ఎవరో ఒకళ్ళు బాధపడుతూనే ఉంటారు, పేరెంట్స్ కానీ ఎవరైనా. సో పాపకి ఆ ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడు మనం ఏమనుకుంటాం, పిల్లలు అన్నీ ఇస్తున్నారు, అమ్మ నాన్న అన్నీ ఇచ్చేస్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఆ పెయిన్ అయితే ఏదైతే ఉందో, అంటే పెయిన్గా తయారైనప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు పెయిన్గా తయారైనప్పుడు మీ పాప ఆ పెయిన్ ని మనం ప్రాసెస్ చేయట్లేదు, దాన్ని ఏడవనివ్వట్లేదు, పిల్లల్ని ఏడవండి అనట్లా, ఆపేసే, ఏడుపెందుకు ఆపేసే అంట. ఆపేసిన పెయిన్ ఇక్కడికి వెళ్తుంది. ఈ పెయిన్ నాదేనా, ఇన్నర్ చైల్డ్దా ఈ పెయిన్? కాదు, ఇన్నర్ చైల్డ్ తాత ముత్తాతల నుంచి తెచ్చుకుంటుంది. ఇది రూట్ చక్రాలోనే ఉంటుంది. నువ్వు పుట్టే ముందే పెయిన్ తీసుకొస్తావు, ట్రామాని తీసుకొచ్చుకుంటావు. ఎప్పుడు ఈ ట్రామా సిచ్యువేషన్ రాగానే ట్రిగ్గర్ అవుతుంది, అప్పుడు దాకా కామ్గా ఉంటుంది, సిచ్యువేషన్ రాగానే బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయినప్పుడు ఏడుపు వస్తుంది. లేదు లేదు లేదు,
ఆపసేయ్ అన్నప్పుడు ఆ బర్స్ట్ అయితే మొత్తం ఒక్కసారి మొత్తం ఏడ్చినా లేకపోతే బాధపడినా పోతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఏడుపు రాగానే ఆపసేయ్ ఆపసేయ్ మళ్ళీ అది వెళ్తుంది. అన్ప్రాసెస్డ్ కాదు. ఈ అన్ప్రాసెస్డ్ బాల్ ఇది ప్రాసెస్ అవడానికి నీ మైండ్లో థాట్స్ని తీసుకొస్తుంది. థాట్స్ తీసుకొస్తే ఎమోషన్ రిలీజ్ అవుతుంది. ఇది పెరగడానికి, ఇది ఫుల్ అవడానికి, ఇది జీవించడానికి మనం మనం సిచ్యువేషన్స్ తెచ్చుకుంటుంది. ఇది తెచ్చుకుంటుంది. ఇది ఎవరు అసలు? ఈ బాల్ ఎవరు? ఈ వాటర్లో ఈ బాల్లో ఉన్నది ఎవరు? మన ఎనర్జీయే. మన ఎనర్జీని మన థాట్ రూపంలో శరీరంలో ఈ ఎనర్జీ బాల్గా తయారైంది. దీన్ని ఎప్పుడు నాకు రావద్దు అనుకుంటు. నాకు భయం వద్దు. మీరు ఎవరైనా భయం కావాలనుకుంటారా? నాకు భయం వద్దు, బాధొద్దు, వరి వద్దు అని దాన్ని తోసిస్తున్నాం. దాన్ని సప్రెస్ చేస్తూ కొత్త కొత్త విషయాలను కనుక్కుంటున్నాం. నాకు బాధ ఉంది లోపల. ఈ పెయిన్ బాడీయే నాకు కష్టం తెస్తుంది. నా హయ్యర్ మైండే, నా ఎనర్జీ. ప్రపంచంలో ఉన్నది ఒకటే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మైండ్లోకి వెళ్ళి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళి శరీరంలో ఫీలింగ్ వచ్చి పెయిన్ బాడీగా తయారైంది. ఈ పెయిన్ బాడీయే, ఈ బాలే తెచ్చుకుంటుంది సిచ్యువేషన్ని. దాన్ని ఫుడ్ కోసం, దాని సేమ్ కైండ్ ఆఫ్ పెయిన్ కావాలి దానికి, ఆహారం. అది తెచ్చుకుంటుంది సిచ్యువేషన్స్. ఇది డబ్బుల్లో వస్తుందా, రిలేషన్షిప్స్లో వస్తుందా, లేకపోతే నీ కెరియర్లో వస్తుందా పెయిన్? ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు దేనికి అడిక్ట్ అవుతే దానికి. దేన్ని చూస్తూ ఉన్నావు? డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అని చూస్తున్నావు. ఈ పెయిన్ బాడీ డబ్బులకి అటాచ్ అయ్యింది. డబ్బులతో దానికి పెయిన్ రావచ్చు అని మీ ద్వారా దానికి అర్థం. సో ఇన్నర్ చైల్డ్కి చెప్పాలి మనం, హలో, ఇది నీ పెయిన్ కాదు. తాత ముత్తాతల నుంచి వచ్చిన పెయిన్ వల్ల బయట నుంచి రాదు. పెయిన్ బాడీ బయట నుంచి రాదు. పెయిన్ బాడీ ఆల్రెడీ ఉంది కాబట్టే నీకు పెయిన్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఆ పెయిన్ బాడీ ఫుడ్ కోసం సిచ్యువేషన్స్ని తెచ్చుకుంటుంది. నువ్వు అది కాదు. యు ఆర్ నేను ఇది తీసుకొస్తున్నా. యు ఆర్ నాట్ నార్మల్ చైల్డ్, యు ఆర్ ద డివైన్ చైల్డ్. యు ఆర్ అబండెంట్. నీ ఎనర్జీ ఈజ్ అబండెన్స్. ల్యాక్ అనేది నీ తాత ముత్తాతల నుంచి తెచ్చిన పెయిన్ వాళ్ళది. నువ్వు యు ఆర్ ద ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్నెస్. థాట్ రూపంలో మైండ్లోంచి వెళ్తుంది. మన ఇన్నర్ చైల్డ్ దానికి 0 to 1 అమ్మ పొట్టలో ఉన్నప్పుడు దానికి సేఫ్టీ ఉందా, సెక్యూరిటీ ఉందా చూసుకుంది. దానికి లేదా పెయిన్, నాకెవరు లేరు అంతే. ఈ పెయిన్ బాడీ ఉందని దానికి పాపం తెలియట్లేదు. దాని లోపల, దాని బాడీలో ఈ పెయిన్ బాడీ ఉంది. దానికి చెప్పి తీసే, నాలో ఏముందో ఈ సిచ్యువేషన్ తెచ్చింది. సెల్ఫ్ ఐడెంటిటీ, ఐడెంటిఫై హూ యు ఆర్ అనేదే ఈ ప్రోగ్రామ్. మీరు ఇది తెలుసుకోవాలి. మన హయ్యర్ మైండ్ ఎందుకు పెయిన్ బాడీగా మారుతుందో మీకు అర్థం కావాలి ముందు. దీని థాట్స్ వల్ల ఇన్నర్ చైల్డ్ దాని హార్ట్లో, ఫస్ట్ హార్ట్లో, రైట్ హార్ట్లో, అసలు హార్టే మనకు ముందు తయారే ఆర్గాన్. హార్ట్ ద్వారానే దాని ప్రాణ, ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ హార్ట్లోకి ప్రయాణిస్తుంది. కానీ అక్కడే బ్లాక్ చేస్తుంది. అది ఓన్లీ ఆర్గానిక్ సప్లై అవుతుంది. ఎమోషనల్గా దిస్ పెయిన్ బాడీ ఈజ్ ఎమోషనల్, ఇట్స్ నాట్ ఫిజికల్. బట్ ఎమోషనలే ఫిజికల్గా ఒక ఎనర్జీ బాల్ లాగా తయారైంది. హీట్ ఉంటుంది కదా మనకు, బొగ్గు హీట్ ఉంటుంది కదా. ఎలా అయితే ఎనర్జీ తయారవుతుంది ఫిజికల్గా కాకుండా ఆ హీట్ వస్తుంది కదా. ఆ హీట్ ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీగా మారింది. అది ద లవ్ ఎనర్జీ, ద హీట్ బ్లాక్ ఎనర్జీగా మారింది. ఆ హీట్ ఎనర్జీ ఉంది మనలో. దాన్ని మనం ఏదో విధంగా సప్రెస్ చేస్తున్నాం. ఎందుకు? అది వస్తే తట్టుకోలేమని. వి కెనాట్ హ్యాండిల్ దట్ పెయిన్. ఎందుకు పిల్ల ఏడుస్తుంది? నేను ఎందుకు హ్యాండిల్ చేయలేనంటుంది? ఎందుకంటే ఆ పెయిన్ వస్తే, ఏదైనా సిచ్యువేషన్ వస్తే మనకేమని చిన్నప్పటి నుంచి నువ్వు హ్యాండిల్ చేయలేవు. మన పిల్లలు ఏం చెప్తారు? అమ్మమ్మ లేదు లేదు నా పిల్లకి ఏం నువ్వు హ్యాండిల్ చేయలేవులే కానీ నేను వేరేది ఇస్తా. మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసాం. కానీ ఆ పెయిన్ బాడీ అనేది తాత ముత్తాతల నుంచి వచ్చిన ట్రామా ఉంది నా రూట్ చక్రాలో. అదే పెయిన్ వేరే సెపరేషన్ అనే థాట్ రాగానే ఆ థాట్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? అది కూడా అమ్మ నాన్న దగ్గర నుంచే కదా. ఫీలింగ్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి నా హార్ట్లో? అసలు అమ్మ ఫీలింగ్ రాగానే నా చైల్డ్, నేను చిన్నప్పుడు నాకే వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్ ఎనర్జీ. పైకి కనిపిస్తున్నాయి, పెయిన్ బాడీ కనిపించింది. మీకు 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 ఎమోషన్ కనిపిస్తుందా పిల్లలు?
కనిపించదు కదా. సో ద సేమ్ థింగ్, కానీ అది ఒక ఎనర్జెటికల్లీ తయారైంది, ఒక బాల్ లాగా తయారైంది. ద పెయిన్ బాడీ ఎనర్జీ ఒక బాల్ లాగా అయింది. దీనికి కావాల్సింది మనం ఎంతసేపు అట్టి పెట్టిన ఇది కనిపించదు, బయటికి రాదు. అది థింగ్ ఏంటంటే దానికి కావాల్సినప్పుడే అది పైకి వస్తుంది. దానికి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కోసం పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు నీ బాడీలో ఆ ఎమోషన్స్ వస్తాయి. ఎమోషన్స్ వచ్చినప్పుడు థాట్స్ క్రియేట్ అవుతాయి. థాట్స్ రాగానే మళ్ళీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఆ ఎమోషన్. నీ నుంచైనా దానికి ఎమోషన్ వస్తుంది, లేకపోతే పక్క వాళ్ళ నుంచైనా తెచ్చుకుంటుంది. సో ఎనీ కష్టం, హయ్యర్ మైండ్ ఛాలెంజెస్ రావడానికి మెయిన్ కారణం ఎవరు చేశారు? ఫస్ట్ పెయిన్ బాడీ. ఆల్రెడీ మనం కలియుగంలో ఉన్నాం. ఎంతమంది ancestors లో ఎన్నిసార్లు వాళ్ళకి చేత కాదు అనుకున్నారో, ఎవరు అసలు ఈ పెయిన్ బాడీని క్రియేట్ చేశారో ఫస్ట్ టైం, అదే క్లీన్ చేసుకోవడమే హోప్ అనుకోను. హర్షిత, మళ్ళీ ఇంకోసారి అడిగి నీ క్వశ్చన్ ఏంటి? లవ్ లైక్ డిస్కసింగ్. డిడ్ యూ మీట్ ద Yeah. క్వశ్చన్? Yes, ma'am. యు గెట్ ది ఆన్సర్. ఐ మీన్ నేను అడగాల్సింది. నీకు అర్థమైందా? Yes, ma'am. సో హయ్యర్ Yes, ma'am. మైండ్ దేనిగా వెళ్ళింది? ఎవరి ద్వారా వెళ్ళింది? అసలు ఫస్ట్ ఎవరు ఇది నేనే అనుకున్న? నీ లోపల ఉన్న చైల్డే అది. నీ లోపల ఉన్న చైల్డ్. నువ్వు చైల్డ్ సెపరేట్ కానే కాదు ఎప్పటికీ. ఇది నువ్వు అనుకుంటే నీ హార్ట్ లోపల నీ చైల్డ్ కూర్చొనే ఉంటుంది. దట్ ఈస్ ద పార్ట్. నువ్వు ఆ చైల్డే నీకు అన్ని తెచ్చిపెడుతుంది. దట్ ఈస్ ద సబ్ కాన్షియస్ మైండ్. యూ కాంట్ గెట్ ఎనీథింగ్. ఇదే హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. ఏది కావాలని దేంతో వస్తుంది? ఓన్లీ లవ్ ఎనర్జీతో నీకు వస్తుంది ఏది కావాలన్న ప్రపంచంలో. నీ హార్ట్ ద్వారానే యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఆ హార్టే బ్లాక్ అయిపోయింది దేంతో? పెయిన్ బాడీతో. ఎప్పుడు బ్లాక్ చేసింది? ఇన్నర్ చైల్డ్. దానికి ఏం చెప్పాలి అసలు? నువ్వు తెలుసుకోవాలి నువ్వెవరు. హయ్యర్ మైండ్ అని నువ్వు తెలుసుకొని నీ చైల్డ్కి ఎందుకు చెప్పాలి అసలు? నీ చైల్డ్కి ఎందుకు చెప్పాలి? ఎవరికైనా వచ్చిందా క్వశ్చన్? అడగండి, వస్తే అడగండి నన్ను. లేకపోతే నేను అసలు నీ చైల్డ్కి ఎందుకు చెప్పాలి? అసలు ఈ చైల్డ్ వర్క్ ఎందుకు చేయాలి? ఎవరో ఒకళ్ళు అడగండి. చైల్డ్ వర్క్ ఎందుకు చేయాలి? ఎస్ మ్యామ్. ఇన్నర్ చైల్డ్ వర్క్ ఎందుకు చేయాలి మనం? ఎస్. ఇన్నర్ చైల్డ్ వర్క్ చేస్తేనే ఎందుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి? ఈ చైల్డ్ ఏడుస్తున్న రోజులు, లోపల భయపడుతున్న రోజులు, పెయిన్ని సప్రెస్ చేస్తూ దాన్ని పైకి రానివ్వకుండా బాధపడుతూ దాన్ని. సపోజ్ నందిని, నువ్వు భలే మంచి క్వశ్చన్ అడిగా. నీకు 2 బాబులు ఉన్నారు కదా భుజోళ్ళు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి దేశ సేవ చేస్తే ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ నేను ఫుడ్ పెడతా, వాళ్ళందరికీ చదువు చెప్తా. ఇక్కడ నీ బాబు, మీ 2 పిల్లలు ఏడుస్తున్నారు, కుయ్యా 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 అని, ఉండండి రా అని కూడా అన్నట్ల నువ్వు వెళ్ళి దేశ సేవ చేస్తావా తల్లి? లేదు మ్యామ్. ఈ బిడ్డ ఇస్ క్రయింగ్. యువర్ చైల్డ్ పార్ట్ ఇస్ సో ఇంపార్టెంట్. హార్ట్లో రైట్ అప్పర్ ఛాంబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అసలు హార్ట్ ఓపెన్ చేయాలంటే 4 ఛాంబర్స్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ 7 years ఆఫ్ యువర్ రూట్, అన్ని చక్రాస్ సిస్టమ్ 7 years, 7 ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ సపోర్ట్ కనుక పిల్ల కోల్పోతే, దానికి నేనున్నాను అని దానికి నువ్వు చెప్పకుండా యు కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్. ఏది నువ్వు ఫోర్స్ చేసేసి అచీవ్ చేసినా ఈ పెయిన్ బాడీని నువ్వు ప్రెస్ చేసే వెళ్తున్నావు. నాకు డబ్బులు వచ్చినాయంటే లోపల ల్యాక్ ఉంది, కానీ డబ్బులు సంపాదిస్తా. ఏమవుతుంది? ల్యాక్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది డబ్బులు. పెయిన్ బాడీ పిల్లది. ఎందుకు ఇక్కడ చైల్డ్ వర్క్ చేయాలి? ఎందుకు చేయాలంటే చైల్డ్కి చెప్పాలి, హలో ఇది నీది కాదు అసలు. ఆ పెయిన్ నీది కాదు, నేనున్న పెయిన్ దాని దగ్గర కూర్చోవాలి. చైల్డ్ దగ్గర కూర్చొని అది ఎన్నిసార్లు బాధపడిందో దాన్ని ఏడుపునంత చూసి అది కాదమ్మా ఇది అని. ఇంకోటి ఏంటంటే ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది కానీ హోపనపోనో అనేది కానీ మెంటల్ కాన్సెప్ట్ కాదండి. ఇట్ ఈస్ లైక్ అ ఫీలింగ్. యూ స్టార్ట్ ఫీలింగ్ నీ చైల్డ్ని. వెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ యువర్ చైల్డ్, ఓన్ చైల్డ్, లైఫే మారుతుంది. ఇది ఇది టెక్స్ట్ బుక్ నేర్చుకున్నానా? నేను నా చైల్డ్ మీద నేను వర్క్ చేసి నా లైఫ్ని అద్భుతంగా మార్చుకుని ఇంకా ఉంది. ఇది అయిపోయిందా? లేదు. ఎవ్రీ డే నేను చైల్డ్తో మాట్లాడాలి, చైల్డ్ తోటి ఇది చేయాలి. ఇప్పుడు చైల్డ్ హీల్ చేశాను, లేదు ఈ పెయిన్స్ అన్ని, డబుల్ పెయిన్లు ఇవన్నీ నీవి కాదబ్బా, అసలు ఇవన్నీ నీవి కాదు, అమ్మా నాన్నవి, వాళ్ళ పెయిన్ బాడీ వల్ల వాళ్ళు అలా మాట్లాడారు, వాళ్ళకి డబ్బులు సమస్యలు వచ్చినాయని చెప్పావు. ఓకే, చైల్డ్ నమ్మింది,
ఆ తర్వాత నువ్వు 10 నిమిషాల్లో ఆ, అమ్మో డబ్బులు లేవు అని అన్నావు. నీ చైల్డ్ నీ మాట వింటుందా? తుర్రని వెళ్ళిపోతుంది. నువ్వేంటి నాకు నువ్వు హీల్ చేసేది, నువ్వెవరో అని చెప్పి వెళ్ళిపోతుంది. సో చైల్డ్ని ఎప్పుడు నమ్మించాలి. అదివరకు క్లాసెస్లో కూడా నేను ఆన్ గోయింగ్ చెప్తూ ఉండేదాన్ని. మిర్రర్ దగ్గరికి వెళ్ళి చైల్డ్ని తీసుకెళ్ళి, యా ఈ ప్రాబ్లం వచ్చింది, ఇట్ విల్ గో దెర్, వాట్ ఈస్ దేర్ ఇన్ మీ, నువ్వు తీసే, నీ నీ గదిలో ఉంది అది. ఇవన్నీ ఎక్కడున్నాయి? హార్ట్ బ్లాక్ చేసుకొని కూర్చుంది. ఎప్పుడు బ్లాక్ చేసుకుంది? మళ్ళీ నేను మీకు, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడిగేప్పుడు కంటే కూడా నేను ఏది ప్రపంచానికి తెలియాలి వెరీ ఇంపార్టెంట్గా వచ్చే క్లాస్కి వచ్చిన రాపోయినా, ఇది నువ్వు అనుకున్నప్పుడు దిస్ ఇస్ యువర్ ప్లెయిన్, యు ఆర్ ద హయ్యర్ మైండ్, యు ఆర్ ది ఎనర్జీ. లేకపోతే ఏ సినిమా ఆడాలి అంటే నువ్వు స్క్రీన్ సినిమా ఎలా చూస్తావు, ఏ సినిమా ఆడుతుంది అనేది, ఏ సినిమా వస్తుంది ప్లే అవుతుంది ఆన్ ద స్క్రీన్ అనేది ఇన్నర్ చైల్డ్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు అది వచ్చి ఇది నువ్వు, ఇది నేను, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, మా ఇంట్లో ఎమోషనల్ సపోర్ట్ డబ్బులు లేవు, తెలుస్తుంది. జనరల్గా తెలుస్తుందా అందరికీ? అమ్మా నాన్న పరిస్థితి నెమ్మదిగా అర్థమవుతుంది కదా, 1 ఇయర్ 2 ఇయర్, కానీ సబ్ కాన్షియస్ మైండ్కి ముందే అర్థమవుతుంది. ఎమోషనల్, ఫిజికల్, మెంటల్, అన్ని చక్రాలు, రూట్ చక్రాల్లోనే దానికి అన్ని కావాలి. ఫిజికల్ సపోర్ట్ సిస్టమ్, పాలివ్వాలి బేబీకి. ఏమి తక్కువైనా ఇది నేనే అని బౌండరీస్ గీసుకుంటూ ఉంటాను. ఈ బౌండరీస్ గీసుకొని ఇది నేనే నా కష్టాలు, నా ప్రాబ్లమ్స్, ఇదే బాల్ ఆఫ్ ఎనర్జీలో, ఇదే నాకు ఇవన్నీ అని ఇక్కడే బతుకుతుంది అది. ఎప్పుడైతే ఏదైతే బౌండరీస్ నువ్వు లెట్ గో చేసేస్తే, బౌండరీ ఇరేజ్ చేసి ఏమవుతుంది? యు ఆర్ వన్ విత్ ద హయ్యర్ మైండ్ అవుతావు. హయ్యర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అసలు హయ్యర్ మైండ్ అంటే ఏంటి? నీలో ఉన్న లవ్, లైట్, మన ఒరిజినలే. హయ్యర్ మైండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ ఉన్న పిల్లల్లో? ఎవరైనా చెప్పండి, నేను గ్యాలరీలోకి వస్తున్నాను. అంటే మీరే చెప్పారు కదా మ్యామ్, మనలో ఉన్న లవ్ లైటే అని. అప్పుడు ఎప్పుడు ప్రేమగా ఉంటామో అప్పుడు హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయి ఉన్నట్ట. ఎక్సలెంట్. ఎవరికైనా తెలిసిందా? ఎవరికైనా తెలిసిందా? ఎస్ మ్యామ్. ఎప్పుడైనా హయ్యర్ మైండ్ గ్లిమ్స్ ఎప్పుడు వచ్చినాయి? చెప్పు తల్లి, ఎప్పుడు వచ్చినాయి? అంటే పిల్లలతో మనం మంచిగా, అంటే వాళ్ళతో love తో ఉన్నప్పుడు ఇంకా ప్రశాంత్, బాగా హైర్ మైండ్ లో ఉంటాం. మీకు ఎప్పుడు వచ్చింది? ఎగ్జాక్ట్ గా మ్యామ్, అక్క చెప్పినట్టు చిన్న పిల్లలతో కలిసినప్పుడు. ఇంకా సో కొత్తగా నేను పెద్దవాళ్ళతో కలిసినప్పుడు రాదా నీకు హయ్యర్ మైండ్? ఎందుకు రాదు? ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు. హయ్యర్ మైండ్. చంద్రకళ గారు, మీకు ఎప్పుడు హయ్యర్ మైండ్ కనెక్ట్ మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఎప్పుడు, మీకు ఏం అర్థమైంది ఇప్పుడు? మనం సంథింగ్ రిలేటివ్స్ ని కలిసినప్పుడు మనతో మన ఫ్యామిలీతో మనం అంతా హ్యాపీగా ఉంటాం కదా, ఆ హ్యాపీ మూమెంట్ ఓకే, హ్యాపీ మూమెంట్. మనం ఇంకేదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ థాట్ చేయాలి అని ఇంట్యూజన్ లాగా అనిపించి అది చేసి అది సక్సెస్ అయినప్పుడు ఆ థాట్, అప్పుడు హయ్యర్ సెల్ఫ్ నుంచి ఈ థాట్ వచ్చింది అనుకుంటాం. ఎస్, అలా అనుకోద్దు. ఇట్స్ నాట్ మెంటల్ కాన్సెప్ట్, అసలు మెంటల్ గా ఇట్స్ జస్ట్. నందిని, నీకేం వచ్చింది? వచ్చింది. నీకు ఎప్పుడు అనిపిస్తుంది హయ్యర్ మైండ్ కనెక్ట్ అయినట్టు? పిల్లలు మా parents లో హ్యాపీగా అనిపించినప్పుడు నాకు హ్యాపీనెస్ అన్ని వచ్చినప్పుడు. అలాగే మ్యామ్, మనకు ఇంటెలిజెంట్ నచ్చిన ఆర్ట్ ని మనం చేస్తున్నప్పుడు, లైక్ డాన్స్ కానీ దట్ సింగింగ్ ఈస్ కానీ చేస్తున్నప్పుడు క్రియేటివ్ ఫోర్స్. మై ఎగ్జాక్ట్. మర్చిపోయి చేస్తుంటాం కదా. ఇప్పుడు కూడా హయ్యర్ మైండ్. అలాగే గట్టిగా ఎవరైనా నవ్వారండి సినిమాలోకి వెళ్ళి, బ్రహ్మానందం జోక్స్ కానీ, ఓ చాలా మ్యామ్. బాగా అప్పుడు కూడా హయ్యర్ మైండ్ ని అలౌ చేస్తాం. సో దెర్ ఇస్ నో ప్రోగ్రామ్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే నవ్వినా, కొన్నిసార్లు గట్టిగా అరవాలనిపిస్తుంది. ఏ హురే అరవాలనిపిస్తుంది. అరవాలనిపిస్తుంది. చంద్రకళ గారికి అరవాలనిపిస్తుంది. నాకైతే ఎవరినన్నా సో ఎస్, అలాగా నీ ప్రోగ్రామ్ రన్ అవుతుందా, నీ హయ్యర్ మైండ్ రన్ అవుతుందా? ఎందుకు హయ్యర్ మైండ్ రన్ అవ్వాలి? ఎందుకంటే ఈ హయ్యర్ మైండ్ అని మీరే తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ హయ్యర్ మైండ్ నీ బ్యారియర్స్, ఏదైతే ప్రోగ్రామ్స్ నీ పెయిన్ బాడీస్కి వెళ్లకుండా నువ్వే అని తెలుసుకున్నప్పుడు, అది ఇవ్వకుండా వీటిని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని లవ్ అండ్ ఎఫెక్షన్, ఏ 3 ఏలు, ఏ ఏ ఏ ఎఫెక్షన్, అటెన్షన్, అక్నాలెడ్జ్మెంట్ చేసి మన క్లాస్లో ఏం చేస్తాం అనేది తెలుసుకుంటే సరిపోతుంది. చూసారా దీంట్లో పడింది, చూసారా నా ప్రోగ్రామ్ పడింది. తెలుసుకుంటే సరిపోతుందా? లేదు. తెలుసుకున్న దాన్ని హీల్ చేయాలి. ఎలా చేయాలి? ఈ మొత్తం
ఏ అటెన్షన్, ఎఫెక్షన్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఓపెన్ పొన్ను ద్వారా ఈ పెయిన్ బాడీస్ని ఎలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఇవన్నీ చేయగానే మనలో ఉన్న బ్యారియర్స్ అన్నీ పోతాయి. ఎందుకు బ్యారియర్స్ అన్నీ పోవాలి? ఎందుకంటే వన్ యు ఆర్ వన్ అసలు నువ్వంటే ఏంటో తెలుసుకుంటే ఈ యూనివర్స్కి ల్యాక్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అబండెన్స్. మీరు ఒకసారి ఆకులను, పువ్వులని, చెట్లని చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ యూనివర్స్కి సెపరేషన్ లేదు. నీ రిలేషన్షిప్లో వీళ్ళలా అన్నారు, వాళ్ళలా అన్నారు, విక్టిమ్ మెంటాలిటీ అని మనం గోడలు గీసుకుంటున్నాం. ఓన్లీ ఈ పెయిన్ బాడీస్ని బతికిస్తున్నాం, తాత ముత్తాత నుంచి తెచ్చుకుంది తప్ప. మనం వీఆర్ ద ప్యూర్ లైట్ ఎనర్జీ అని తెలుసుకున్న తర్వాత అబండెన్స్ ఏంటి, బై ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. అబండెన్స్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, లైట్ ఏంటి, లవ్ ఏంటి, స్పిరిచువల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ అండ్ అన్ని ఏరియాస్లో సోషల్, వీఆర్ ద సోషల్ యానిమల్స్. నీ లైట్ని అందరూ గుర్తిస్తారు. లైఫ్ మార్చుకోవాలి అంటే, కాన్షియస్నెస్ మార్చుకోవాలి అంటే ద ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కాన్షియస్నెస్ అంటే ఏంటి, హయ్యర్ మైండ్ అంటే ఏంటి, ఇది అన్నప్పుడు మారుతుందా? బాడీ మారుతుందా? లేకపోతే నా శాలరీ మారుతుందా? లేకపోతే నా రిలేషన్షిప్ మారుతుందా? ఎందుకు మారదండి? కాన్షియస్నెస్ ఇండియాలో సపోజ్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఒక కార్లో వెళ్తూ ఉంటారు. అదే ఫారెన్ వెళ్తే, ఏ అమెరికానో ఏదో ఒక కంట్రీ వెళ్తే, అదర్ దాన్ ఆ కార్ వేరే ఉంటుంది, ఆ డైరెక్షన్ వేరే ఉంటుంది, కానీ అది కూడా చేస్తున్నారుగా. సో మారడం అంటే అంత ఈజీ. నువ్వు ఒక కొత్త రెల్మ్లో ఉంటావు కంప్లీట్లీ. యువర్ బాడీ ఈజ్, నా ఫిజికల్ బాడీ మారుతుందా? ఫిజికల్ బాడీ ఈ పెయిన్ బాడీని మార్చుకోగానే ఇట్స్ కంప్లీట్లీ అ న్యూ బాడీ. ఇట్స్ ఇన్ న్యూ రెల్మ్. కాన్షియస్నెస్ న్యూ రెల్మ్లో ఉంది. కాన్షియస్నెస్ మొత్తం శరీరంలోకి వచ్చేసింది. ప్రతిది కూడా క్వాంటమ్ ఫిజిక్స్లో, అఫ్కోర్స్ నేను క్వాంటమ్ ఫిజిక్స్ అంతా చదువుకున్నాను, ఇంకా చదువుకుంటున్నాను, అది వేరే విషయం. రెల్మ్స్ ఉంటాయి, ద రియాలిటీస్, మిలియన్స్ ఆఫ్ రియాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క నిమిషంలో కాన్షియస్నెస్ మారిపోతూ ఉంటుంది. ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ, నాకు డబ్బులు అనే చోట డబ్బులేవే కనిపిస్తాయి. అదే ఈ పెయిన్ బాడీ ఎందుకు వచ్చింది, అసలు ఈ డబ్బులు ఎందుకు వచ్చినాయి, ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అని మనం తెలుసుకొని, ఆ కాన్షియస్నెస్ని తీసుకొని ఇది అని నువ్వు తెలుసుకుంటే, దెర్ ఇస్ నో ల్యాక్, దెర్ ఇస్ నో సిక్. మీరు ఎంతో హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ద నాలెడ్జ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నువ్వెవరో తెలుసుకోవాలి, దాని గురించి నేర్చుకోవాలి. ఎప్పుడెప్పుడు బర్స్ట్ అవుతుంది, నాది వచ్చి ఫుల్ అవగానే బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయ్యి మళ్ళీ మనం అక్యుములేట్ చేస్తున్నాం. బర్స్ట్ అయింది, మళ్ళీ థాట్స్ ఆలోచించి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది, ఆ రోజు నాకు కోపం వచ్చింది, నన్ను బాధ పెట్టారు వీళ్ళు ఇలా థాట్స్తో మళ్ళీ ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తాం. బర్స్ట్ అయింది వదిలేసామా, మళ్ళీ ఆ బాల్ని తయారు చేస్తాం. ఒకసారి బాల్ పెద్ద అయ్యే వరకు, అది కుక్కర్ కనుక విజిల్ వచ్చే వరకు మంట పెడుతూనే ఉండాలి, ఉడకాలి కదా, అది ఆ ఉడికేటట్టు వరకు ఉండి, బర్స్ట్ ఎప్పుడవుతుందో మనం అందరం కామ్గానే ఉన్నట్టే ఉంటాం, అందరం చూడడానికి పైకి. బట్ సర్ఫేస్ లెవెల్లో బాంబ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బాల్స్ ఆఫ్ పెయిన్ బాడీస్ ఉన్నాయి. అవి ఎప్పుడైతే ఆకలి కావాలో అది తెచ్చుకుంటాయి. సపోజ్ నిండిపోయిన తర్వాత ఏమవుతుంది, ప్రెషర్ కుక్కర్ ఏమవుతుంది, ప్రెషర్ ఎట్లా బయటకు వస్తుంది, బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయిన తర్వాత ఊరుకున్నామా, ప్రాసెస్ చేసి దాన్ని అక్కడతో ఆపేస్తున్నామా? లేదు. యానిమల్స్ లాగా మనం ఉండట్లా. భయం వచ్చింది, పులి వచ్చిందని మళ్ళీ ఆ పులి వచ్చింది దాని గురించి యానిమల్ ఆలోచించారు, కానీ మనం ఆలోచిస్తాం. అమ్మా ఇలా జరిగింది, సిచ్యువేషన్ జరిగింది, నాకు డబ్బులు పోయినాయి, అప్పుడు దొంగతనం జరిగింది, అది ఇది అంటే చెప్పుకోవద్దా అని కాదు. ఏదైనా సరే, ఫ్యామిలీలో అయినా, మన హెల్త్లో ఆన్ గోయింగ్ పెయిన్ గురించి ఆలోచించి, ఆన్ గోయింగ్ గతం జరిగింది ఆలోచించి పెయిన్ బాడీని పెంచుతున్నాం. పెయిన్ బాడీ బర్స్ట్ అవుతుంది, ఏదో ఒక ఆర్గాన్కి వెళ్ళాల్సిన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ పెయిన్ బాడీకి వెళ్తుంది, ఇవి ఆగుంటాయి. శరీరంలో ఒక్కొక్క చక్ర సిస్టంలో, రూట్ చక్రాలో ఒక్కొక్క చిన్న మొక్కలు కనుక పెరిగినట్టుగా అట్లా అన్ని పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్నగా బుజ్జిగా అవే పెరిగి ఆ మొక్కలు ఆ పెయిన్ బాల్స్ తోటి వేరే వాళ్ళతో కనెక్షన్ తెచ్చుకుంటాయి, ఏర్పరుస్తాయి. ఎనర్జెటికల్లీ వీఆర్ కనెక్టెడ్ ఆల్వేస్. సో నేను ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, మీ క్వశ్చన్స్ కంటే కూడా అసలు ఏం తెలియాలి, మనం ఏం వర్క్ చేస్తున్నాం,
అని నేనే మీకు చెప్తున్నా అసలు ఏం జరుగుతుంది మన క్లాస్లో అని. ఎస్, ఐ కాంట్ వెయిట్ టిల్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్. బట్ ఎనీవే ఇప్పుడు మళ్ళీ అడగండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి. మ్యామ్, ఇది దాని అర్థమయ్యాక అడగండి ఇప్పుడు క్వశ్చన్స్. ఓకే మ్యామ్, దానికి రిలేటెడ్ గా మరి పంచభూతాలకి కనెక్ట్ అయ్యి హైయర్ మైండ్ ని తీసుకురాగలమా? అది ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారా మ్యామ్? ఎస్ తల్లి, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ క్వశ్చన్. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంచభూతాలని కనెక్ట్ అయ్యి హయ్యర్ మైండే నీకు అది ఎనర్జెటికల్గా తయారీ ఆ ప్రాణాచి. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, మనం చూసేది మొత్తం శాండే, జస్ట్ ఇసుక మట్టి. భూమాతే క్రియేట్ చేస్తుంది ఏదైనా సరే. థాట్ రూపంలోంచి వచ్చింది, వస్తువుగా మారేది భూమాత నుంచి వచ్చే ఇసుక నుంచే, భూమాత నుంచే. సో ఎవ్రీథింగ్ ఈజ్, ఏ మెటీరియల్ అయినా తయారవచ్చు, ఎంతైనా తయారు చేసుకోవచ్చు ఎనర్జీ తోటి. కానీ హయ్యర్ మైండ్ని మనం పంచభూతాలతో ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనం మైండ్లోంచి వెళ్తున్న కాన్షియస్ ఈ ఎనర్జీ, చీ ఎనర్జీ. ఇంకొకసారి మీకు ఏమైనా డౌట్ వస్తే ఫ్రీ క్లాసెస్ చూడొచ్చు ఎవరైనా. ఈ చీ ఏదైతే పెయిన్ బాడీకి వెళ్ళిపోతుందో మళ్ళీ మనం మన బాడీలోకి తెచ్చుకోవాలి అంటే, మన చక్రా సిస్టంలోకి తెచ్చుకోవాలి ఈ ఎనర్జీని. మొత్తం మన హార్ట్లోకి తెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ అంటే ఎనర్జీ హార్ట్లోకి వస్తే చాలు, యు ఆర్ ఎ డిఫరెంట్ రెల్మ్, కంప్లీట్గా డిఫరెంట్ రెల్మ్లో ఉంటాం. ఏం చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వారానికి ఒక్కొక్క ఎలిమెంట్తో కనెక్ట్ అవుతాం, 5 రోజులు 5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అవుతాం. నేను ఎలా కనెక్ట్ అవుతామో చెప్తాను ఎగ్జాంపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు ద డే 1 క్లాస్లో అద్దం ముందు నుంచోండి. మీరు కూడా ఇమాజిన్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. గాలి తీసుకోండి. గాలి తీసుకుంటూ, నేను సేఫ్గా ఉన్నాను, నేను అబండెంట్ని, నేను సేఫ్గా ఉన్నాను, నేను అబండెంట్. ఇప్పుడు మీకు సపోజ్ డబ్బులు లేవనుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హయ్యర్ మైండ్ని, హయ్యర్ మైండ్తో కనెక్ట్ అయ్యాను, నా ఇంట్లో డబ్బులు తెచ్చుకున్నాను. ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది. గాలి తీసుకోండి. హయ్యర్ మైండ్తో కనెక్ట్ అయ్యాను, నా అకౌంట్లో డబ్బులు తెచ్చుకున్నాను. సో ఈ ఏదైతే మీరు బ్రెత్తో కనెక్ట్ అవుతున్నారో, కళ్ళు తెరిచి, కళ్ళు తెరవాలి, కళ్ళు మూసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దం ముందు నుంచొని బ్రెత్ తోటి మనం మన రియాలిటీని, హయ్యర్ మైండ్ని మనం ఇంబాడీ చేస్తున్నాం సెల్స్లోకి. అర్థమవుతుందండి? సో ఆ రోజంతా ద డే 1 మొత్తం మీరు ఎయిర్ ఎలిమెంట్తో కనెక్ట్ అయ్యారు. యూఆర్ నాట్ గోయింగ్ టు కనెక్ట్ టు ఎనీ అదర్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ రెండో రోజు. సో అలాగా ఫుడ్తో ఏం చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎయిర్తో ఎలా, ఫైర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. ఈసారి నేను చెప్పాను, మీకు గుర్తుందా? ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, మనకు మొత్తం ప్రాక్టికలే ఉంటుంది. ఈఎఫ్టీస్ ఉంటాయి, ఒక్కొక్కటి 15 minutes లెంగ్త్ ఉంటాయి. క్విక్కీస్ ఉంటాయి, క్విక్ ఈఎఫ్టీ టక్ 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 ఎలా చేసుకోవాలి, మనీకి ఎలా చెప్పాలి, అంత హయ్యర్ మైండ్కి ఎలా కనెక్ట్ చేయాలి. ఆన్ గోయింగ్ నీ మైండ్లో. ఇక్కడ మీ అందరికి ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ సరే మీరు క్వశ్చన్స్ అడగండి, ఎక్కడి నుంచి మీరు. ఎస్ ఎస్ తల్లి అడిగితే. ఈ పెయిన్ బాడీని హీల్ చేస్తున్నాం కదా మనం ఈ 21 days లో. దీనికి సపోర్టింగ్ గా ఈఎఫ్టీస్, ఎన్ఎల్పీస్ అంటే ఏంటి? ఈఎఫ్టీస్ చేయిస్తామని చెప్పారు కదా ఇందాక. ఆ ఈఎఫ్టీ ఎలా వర్క్ అవుతుంది మన బాడీ పైన, మన ఎమోషన్స్ పట్ల, అండ్ అలానే ఎన్ఎల్పి ఏంటి? ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఇక్కడ ఎన్ఎల్పి అంటే ఏంటి, ఈఎఫ్టీ అంటే ఏంటి, ఇంకోటి మర్చిపోయాను, లాఫ్టర్ థెరపీ అంటే ఏంటి. సో ఇక్కడ మనకు, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇది 4D కాన్షియస్నెస్. ఇది సన్ అనుకోండి, సన్ ఎనర్జీ. ఇదే హయ్యర్ మైండ్. ఇక్కడ మనం ఉన్నాం 3D కాన్షియస్నెస్లో ఉన్నాం. అంటే ఏముంది ఇక్కడ, నా ఫిజికల్ బాడీ. అర్థమవుతుందా? ఫిజికల్ బాడీ, నా మైండ్, నా బ్రెయిన్. 3Dలో నా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నాం. ఇక్కడి నుంచి డబ్బులు రావు, ఇక్కడి నుంచి వచ్చేది ఓన్లీ పెయిన్ బాడీని బతికిస్తున్నాం. 3Dలో పెయిన్ బాడీని బతికిస్తున్నాం. డబ్బులు లేవు, లేకపోతే హార్ట్లో రిలేషన్షిప్స్ బాగాలేదు, లేకపోతే శరీరంలో నాకు బాగాలేదు. మన ఇమాజినేషన్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, పెయిన్ బాడీ కానీ, మనకి ఏం కావాలంటే అది
4th డైమెన్షన్ నుంచే వస్తాయి, ఈ ఎనర్జీ నుంచే వస్తాయి, కాస్మిక్ ఎనర్జీ నుంచే మనకు తయారవుతాయి. ఇక్కడ ఇది నువ్వు అని ఎలా తెలుసుకోవాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఈ పెయిన్ బాడీ ఉందో నా శరీరంలో, నా థాట్స్ అన్నీ కూడా, నా థాట్స్ అండి, నా ఎమోషన్స్ అన్నీ కూడా కార్టిజాల్ అండ్ ఎడ్రినలిన్ హార్మోన్ని, అంటే ఫైట్ అండ్ ఫ్లైట్లో ఉంటా, ఆన్ గోయింగ్ పరిగెడుతూ ఉంటా. థాట్ వచ్చింది అంటే ఇది పరిగెత్తిస్తుంది దానికి కావాల్సిన ఫుడ్ తెచ్చుకోవడానికి. ఇక్కడ ఉన్నప్పుడు ఈఎఫ్టి ఎందుకు పనిచేస్తుంది అంటే, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈ ఎమోషను నీ నర్వస్ సిస్టంలో, అంటే నాడులు, ఎన్నో వేల నాడులు ఉంటాయి ఒక్కొక్క ఎనర్జీ సెంటర్లో, రూట్ సెంటర్లోంచి నాడులు అండ్ ఆర్గాన్స్ ఫామ్ అవుతుంటాయి, మజిల్స్ అంతా. ప్రతి దాంట్లో మెసేజ్ ఏమిస్తుంది బ్రెయిన్ మెసేజ్ ఇస్తుంది, యు ఆర్ ఇన్ ట్రబుల్. పెయిన్ బాడీకి కావాల్సిన, దానికి కావాలంటే దానికి కావాల్సిన ఫేవరెట్ హార్మోన్ బాడీలో రిలీజ్ అయ్యేదే అడ్రినలిన్, సో కార్టిజాల్. ఇవి రిలీజ్ అయినప్పుడు నీ నర్వస్ సిస్టమ్ కంప్రెస్ అవుతుంది. నీ నర్వస్ సిస్టమ్ కంప్రెస్ అయినప్పుడు అసలు నువ్వు యూ కెన్ నాట్ అలౌ ద హయ్యర్ మైండ్. అసలు హయ్యర్ మైండ్ వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు నాకు క్రెడిట్ కార్డులో డబ్బులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు అప్పులు ఉన్నాయి అంటావు. నువ్వు బాధపడుతూ ఉంటే క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చి ఓకే తగ్గించుకుంటాలే బాబు, ఇవ్వకులే ఇవాళ వదిలేసే అంటారా? అనరు. సో ఇప్పుడు ఉంది, నాకు డబ్బు అప్పు ఉంది, లేకపోతే రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉంది, ఎస్ నా శరీరంలో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం వచ్చింది ఈ పెయిన్ బాడీ వల్ల. ఈ పెయిన్ వల్ల నా నర్వస్ సిస్టమ్ కంప్రెస్ అయింది. కంప్రెస్ అవడం వల్ల హార్ట్కి వాల్ వస్తుంది. వాల్ రావడం వల్ల నీ హయ్యర్ మైండ్ నీకు కంప్లీట్ దూరం అవుతున్నావు. ఈఎఫ్టి వల్ల ఏమవుతుంది అంటే, నీ బ్రెయిన్ అనేది, నీ బాడీకి నీ బ్రెయిన్కి నువ్వు వేరే మెసేజ్ ఇస్తున్నావు. ఎప్పుడైతే నీ పెయిన్ బాడీని అక్నాలెడ్జ్ చేసి, అటెన్షన్ పే చేసి, ఎఫెక్షన్, ఎస్ ఐ కంప్లీట్లీ బిలీవ్ అండ్ ఆనర్ దిస్ పెయిన్ బాడీ అని చెప్పినప్పుడు దెర్ ఇస్ నో రెసిస్టెన్స్, ఓపెన్ అవుతుంది పెయిన్ నీ కోసం. ఈఎఫ్టి ద్వారా ఐమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ అంటే 2 థింగ్స్ జరుగుతాయి. ఒకటి, నీ బ్రెయిన్ అండ్ నీ బాడీ రిలాక్స్ స్టేట్లోకి వెళ్తుంది. ద పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. ద పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నీ ఇన్నర్ చైల్డ్ని హయ్యర్ మైండ్కి కనెక్ట్ చేస్తుంది. ఇన్నర్ చైల్డ్ హయ్యర్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ హయ్యర్ మైండ్ ఒకటవుతుంది, అలైన్ అవుతుంది. నీ బాడీ కోఆపరేట్ చేస్తుంది దానికి, ఆ 2 కలవడానికి. సో ఎన్ఎల్పి ఇస్ సో ఇంపార్టెంట్, ఈఎఫ్టి ఇస్ సో ఇంపార్టెంట్. నీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని మన బాడీలోకి ట్యాప్ చేస్తాను. హేవెనింగ్ అంటారు, లాస్ట్ క్లాస్లో చెప్పాను, నేనున్నాను. హేవెనింగ్ అంటే ఇలాగా సపోర్ట్ బాడీకి చెయ్యాలి. బాడీ అనేది కాన్షియస్నెస్, ఇది ఇంకోటి డిఫరెంట్. ఈ బాడీ, యు అనేది, యు ఆర్ ద కాన్షియస్నెస్, యు ఆర్ ద అబ్జర్వర్. కాన్షియస్నెస్ ఎక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంది? ప్రోగ్రామ్ని చూస్తుందా కాన్షియస్నెస్? నువ్వు హయ్యర్ మైండ్ అని తెలుసుకుంటుందా? అది వెరీ ఇంపార్టెంట్. అది తెలుసుకున్న తర్వాత ఈఎఫ్టి చేస్తున్నప్పుడు యు ఆర్ ఇన్వైటింగ్ నీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని, అంటే నీ చైల్డ్కి, నీ బాడీకి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు. యా నేనున్నాను. బాడీ అనేది కూడా కాన్షియస్నెస్, ఇట్ కెన్ హీల్ బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఈఎఫ్టి ద్వారా. ఈ పెయిన్ బాడీ ఎప్పుడైతే వెళ్తుందో, ఈ పెయిన్ బాడీ మనకి శత్రువు కాదు, బాగా అర్థం చేసుకోండి. పాపం ఇది కూడా ఇన్నోసెంట్. ఇప్పుడు దీన్ని నాకు భయం అంటే నాకు ఇష్టం లేదు అని మనం భయం వద్దనుకొని మనం పని చేస్తాం. ఈ పెయిన్ బాడీని నువ్వు మోనా సినిమా అని చెప్పి పనిచేస్తారు, మోనా సినిమా, అది నిజంగా చూడండి. పెయిన్ బాడీని నువ్వు ఇష్టపడితే అది నీ ఫ్రెండ్ అవుతుంది. ఈ మొత్తం క్లాస్లో నీ పెయిన్ బాడీ నీ ఫ్రెండ్ చేసుకోవడమే. ఈఎఫ్టి ద్వారా నీ పెయిన్ బాడీని నువ్వు కనెక్ట్ అవ్వడం, దాన్ని ఫ్రెండ్ చేసుకోవడం, దాని ద్వారా నీ నర్వస్ సిస్టమ్, నీ బ్రెయిన్ని రిలాక్స్ చేయడం. రిలాక్స్ చేయగానే నీ చైల్డ్ రిలాక్స్ అవుతుంది, హార్ట్ ఓపెన్ అవుతుంది, దాని పెయిన్ బాడీని రిలీజ్ చేస్తాం. ఫస్ట్ 4 days మనం వర్క్ చేస్తాం, 5 days ఇన్నర్ చైల్డ్ వర్క్ చేస్తాం. అక్కడే పెయిన్, ఇన్నర్ చైల్డ్ ఓపెన్ అవుతుంది. మనలో పెయిన్ ఉంటే మళ్ళీ క్లోజ్ అవుతుంది. కానీ ఈఎఫ్టి ట్యాపింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. అదే ఎన్ఎల్పి. ఎన్ఎల్పి అంటే ఏంటి? మన బ్రెయిన్ ఈజ్ ఇన్ న్యూరోప్లాస్టిసిటీ, ప్లాస్టిక్, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్. నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే, ఎస్ ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలి అంత ఫాస్ట్గా, ఎంతో యూస్ ఉంటుంది ఇవన్నీ చేస్తే. చాలామంది మనం ఇంకా సూసైడ్స్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతున్నాం, కానీ మనం అంటే మనం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ వేస్,
ఆడుతూ పాడుతూ. ఎన్ఎల్పి అంటే ఏంటి? ఎప్పుడైతే నాకు కోపం వచ్చింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఫింగర్, నాకు కోపం వచ్చింది, మీరందరూ కూడా చేయండి. కోపం వచ్చింది, కోపం వచ్చింది, కోపం వచ్చింది, కోపం వచ్చింది, కోపం వచ్చింది, ఐ లవ్ యూ, ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, కోపం వచ్చింది, కోపం వచ్చింది, కోపం వచ్చింది, రిలీజ్. ఇమీడియట్ గా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు వేగస్ నర్వ్ అని ఉంటుంది. ఆ వేగస్ నర్వ్ మన గట్ నుంచి బ్రెయిన్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. గట్లో మనం కనుక అంటే సింపథెటిక్ నర్వ్ సిస్టంలో ఉంటే, అంటే భయంలో బాధలో ఉంటే కనుక మన గట్ క్లోజ్ అయిపోతుంది. దానికి ఉన్నంత ఇంటెలిజెన్స్ బ్రెయిన్ కంటే కూడా అసలు అమేజింగ్ ఇంటెలిజెంట్, హయ్యర్ మైండ్తో అదే కనెక్ట్ అయి ఉంటుంది. మీకు చెప్పాను, లివర్ లివర్ ఇస్ అన్ అమేజింగ్, డైరెక్ట్గా హయ్యర్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది ఆర్గాన్. సో ఇవన్నీ మనకు తెలుస్తాయి ఓవరాల్. బట్ ఎన్ఎల్పి ఎలా చేసుకోవాలి, ఏదైతే ఒక కలర్ని బ్రెయిన్కి బాడీకి తెలియదు, మనం ఏం చెప్పినా కాన్షియస్నెస్గా మనకు అర్థం చేసుకుని చెప్తే, ఒక ఒక ఈ కలర్లో ఉన్నాను, నేను ఈ కలర్లో ఉన్నాను, గోల్డెన్ కలర్ వస్తుంది, ఒక వీల్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఉంటాం. ఎస్, అఫ్ కోర్స్ నేను ఇవన్నీ నేర్చుకుని చేసినవే. గొప్ప గొప్ప గురువులు మితేష్ ఖత్రి సార్ అండ్ డిఫరెంట్ ఎన్ఎల్పి టెక్నిక్స్ అండ్ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుని చేసేవి. ఈ ఈ ఈ వీల్లో, ఆ సర్కిల్లో మనం నుంచుంటాం, ఆ కలర్ని తీసుకుంటాం. ఎప్పుడు భయం వచ్చినా ఆ కలర్లో నుంచోగానే నీ బాడీకి, నీ చైల్డ్కి, నీ బ్రెయిన్కి కమ్యూనికేట్ యు ఆర్ అబండెంట్ అని. సో ఎవ్రీథింగ్, యాంకరింగ్ అని, స్విష్ అని, అమేజింగ్, ఇంకా 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 అమేజింగ్ డీప్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను ఈ సబ్జెక్ట్స్ మీద. అవన్నీ కూడా మీకు షేర్ చేయాలనే ఎక్సైట్మెంట్. సో ఈ రెండిటి వల్ల ఇప్పుడు అర్థమైందా తల్లి, ఎందుకు వెరీ ఇంపార్టెంట్ ఇవి చేసుకోవడం. ఓకే, ఇంకా నన్ను చెప్తూ పోతే లాఫ్టర్ థెరపీ ఎందుకు ఇంపార్టెంట్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. వేగస్ నర్వ్ని ఎట్లా ఓపెన్ చేయాలి అంటే సింపుల్ వేస్. హయ్యర్ మైండ్ అంటే మనం మెడిటేషన్ చేసుకొని కూర్చొని, అఫ్ కోర్స్ మెడిటేషన్స్ ఉంటాయి, అమేజింగ్ మెడిటేషన్స్ ఉంటాయి. ఆన్ గోయింగ్ హయ్యర్ మైండ్కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలి, లేవగానే ఏం చేయాలి, లేవగానే హయ్యర్ మైండ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడైనా నాకు కోపం వచ్చింది, నాకు చాలా కోపం వచ్చింది, ఏదైనా సరే హా 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 అనగానే మన బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది, డోపమిన్ కనెక్ట్ అవుతుంది, నీ చైల్డ్కి కనెక్ట్ అయిపోతుంది, నీ చైల్డ్ హార్ట్ని ఓపెన్ చేస్తుంది. దెర్ ఈజ్ నో, ఎప్పుడైతే నీకు పారాసింపథెటిక్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళావు అంటే భయం, బాధ, వర్రీ, టెన్షన్, చికాకు, ఇరిటేషన్ ఏది వచ్చినా నీ చైల్డ్ కంప్రెస్ అయిపోతుంది ముందు. రైట్ హార్ట్, అపర్ హార్ట్లో హార్ట్కు వాల్ పడగానే అసలు హయ్యర్ మైండ్ వచ్చేదే హార్ట్లో. నీ గాడ్ కనిపించేదే హార్ట్ ఆర్ ద గట్ ఆర్ ద హార్ట్. ఈ రెండు ప్లేస్లోంచి యూ కెన్ యాక్సెస్ హైయర్ మైండ్, అలో ద హైయర్ మైండ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే నీకు లాఫ్టర్ థెరపీ అమేజింగ్గా ఉంటుంది. మీ అందరు కూడా చెప్తాను. ఓకే, అందరూ ఇలా పెట్టండి, ఇలా అనుకోండి, హైవెనింగ్. నా పేరు వర్ధిని, నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం. నా పేరు వర్ధిని, నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం. మీరు కూడా మీ పేర్లు చెప్పుకోండి, మీకు ఇష్టమైన కలర్ చెప్పి నవ్వండి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి అందరూ. చేసుకొని మీరు చేసుకోగలరా? యా, చేసుకోలేరా? ఓకే, నేనే. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. నందిని చెప్పు, నా పేరు నందిని, నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం. ఇంకా నీ గట్టు కదలాలన్నమాట, నీ బెల్లి బటన్ పై నుంచి. ఓకే, అలాగే హర్షిత నువ్వు చెప్పు, అందరూ చెప్పాలి. నా పేరు హర్షిత, నాకు వైట్ కలర్ అంటే ఇష్టం. ఎస్, ప్రశాంత్ చెప్పు. అది నా పేరు ప్రశాంత్, నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం. నవ్వమ్మా నవ్వాలి, పర్పస్ గ్రీన్ కలర్ అంటే ఇష్టం. అని నీ వేగస్ని యాక్టివేట్ చేయడం. పర్పస్ ఈస్ ద లాఫ్టర్ థెరపీ ఇస్ థెరపీ. నీ వేగస్ను ఎన్నో డిసీజెస్ని ప్రపంచం మొత్తం నేనైతే ఇంప్రెస్ అయ్యాను. నేను అందుకని అది కూడా కోర్స్ చేసి మీ అందరికీ అది అన్ని చేయించాలి అని చిన్న టెక్నిక్స్. బట్ హయ్యర్ మైండ్ ఈజీగా కలవచ్చు. ఎస్, చంద్రకళ గారు మీరు చెప్పండి, నేనే వదలట్లేదు. నా పేరు చంద్రకళ, నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. ఇలా చెప్పండి, హెవెనింగ్ కూడా అన్ని కలిపి చేస్తున్నాం.
బాడీకి సపోర్ట్ ఇవ్వాలి. బాడీ వాంట్స్ ద సింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉంది, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కావాలి దానికి. వేగస్ నా నర్వ్. పేరు చెప్పండి. నా పేరు చంద్రకళ. నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. కంటిన్యూ చేయండి కొంచెం. ఎప్పుడైతే బట్టని ఓపెన్ చేసావో, ప్రెస్ చేసావో నవ్వుతుంది. ఎస్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. నందిని చెప్పేసాయి, నిన్ను వదలను. నా టీమే నా పేరు చెప్పే. నా పేరు నందిని. నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం. So you start feeling lighter and access consciousness. Dr. Dane చెప్పినట్టుగా లైట్ ఈస్ కరెక్ట్. ఎనీ హెవీ ఫీలింగ్ ఈస్ మంది కాదు, ఎనీ లైట్ ఫీలింగ్ మంది, హయ్యర్ మైండ్ది. సో ఇవి మనం ఎలా చేయాలి, ఎంత చేంజ్ వస్తుందంటే, నేను ఒకటి చెప్తా, కళ్ళల్లో స్పార్క్ వస్తుంది. ప్రతి మనిషికి 21 రోజుల్లో వాళ్ళ కళ్ళల్లో ఇన్నర్ చైల్డ్ కళ్ళల్లో స్పార్క్ వస్తుంది. మీ చైల్డ్ హ్యాపీగా ఉంటే మీరు ఏమైనా సాధించవచ్చు. ఈ చైల్డే తెచ్చిపెడుతుంది. చైల్డే ఇస్ ద మెసెంజర్, కమ్యూనికేటర్, పార్ట్నర్ టు ద యూనివర్స్. అర్థం చేసుకో. ఆ చైల్డ్లో ఏముంటే అదే కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద సిగ్నల్ హ్యాస్ యూనివర్స్కి 4Dలోంచి వెళ్ళాలి, కానీ బంబార్డెడ్ విజువలైజేషన్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి 3D నుంచి సిగ్నల్ పంపించు, థర్డ్ డైమెన్షన్ నుంచి, నాకు ఒంట్లో బాగా అదే ఇస్తుంది యూనివర్స్ అంతే. యు ఆర్ సెండింగ్ ఆల్వేస్ సిగ్నల్స్ త్రూ యువర్ పెయిన్ బాడీస్ కోసం మనం శ్రమిస్తున్నాం, మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. అది పైకి రానివ్వకుండా ఆపుతున్నాం. అమ్మ నాకు అప్పులు ఉంటే నాకు భయం ఉంది కాబట్టి నీకు అప్పులు వచ్చినాయి అనేది తెలుసుకో. ల్యాక్ అనేది ఉంది కాబట్టి, డెట్ అనే ఎంటిటీ ఉంది కాబట్టి నీకు డెట్స్ వస్తాయి. దాన్ని యూ టాక్ టు అనేది సో ఇంపార్టెంట్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అబ్బాయిలు నాకు తెలియదు, నాకు అందరికీ చెప్పాలని, షేర్ చేయాలని, ఎవరైతే వచ్చినా ఐ డోంట్ మైండ్, లైక్ ఎంతమంది వచ్చినా అది. మ్యామ్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రిక్వెస్టెడ్ ఏంటంటే నార్త్ స్టార్ తో కనెక్ట్ చేయిస్తారా, నార్త్ స్టార్ ని ఎలా అడగాలి అన్నది అడుగుతున్నారు, అది చేయిస్తారా క్లాస్ లో? అసలు ఈసారి ఎలా ఉంటుందంటే, బంబాడెడ్గా నార్త్ స్టార్ ఏంటి, నా పేజెస్ కూడా అయిపోయాయి. మనలో ఉన్న ప్రతి బాధని నవ్వు రూపంలో చేస్తే గాని ఆ బాధ పోదు. దట్స్ సో ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను అసలు నార్త్ స్టార్ అంటే ఏంటి, మన స్టార్స్ ఏంటి, మన భూమి ఏంటి చెప్పా కదా, 5 ఎలిమెంట్స్. స్కైలో ఉంటాయి. హయ్యర్ మైండ్కి కనెక్ట్ అయ్యేది. సారీ, ఓకే. నార్త్ స్టార్, ద 4. ఈ నార్త్ స్టార్ ఇక్కడ తప్పు వేశాను, దట్స్ ఓకే. సారీ. నార్త్ స్టార్ అనేది నువ్వు హయ్యర్ మైండ్ అని దానికి తెలుసు. హయ్యర్ మైండ్ అసలు నువ్వు ఎందుకు వచ్చావు, మీకు అందరికి ఒకటి తెలుసా అండి, మనం అసలు ఎందుకు వచ్చాం, మన బీయింగ్ ఎందుకు వచ్చాం? ఊరికి అప్పులు కట్టుకొని, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ఏదో పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడానికి. వీ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ హియర్. లైట్ని క్రియేట్ చేయడానికి వచ్చాం, అమేజింగ్ లైట్ని భూమి మీదకి పెట్టడానికి. దాని పర్పస్ తెలిసింది నార్త్ స్టార్కి. సో ఈసారి మనం ఏం చేస్తామంటే, నార్త్ స్టార్ని ఇన్వైట్ చేసి భూమిలోకి, వి కాల్, లాస్ట్ టైం మనం థర్డ్ ఐతో కనెక్ట్ అయ్యాం. నార్త్ స్టార్ని తీసుకొని రూట్ చక్రాలో భూమాత మీద ఇంటిగ్రేట్ చేస్తాం. 10 ఫీట్ కింద నార్త్ స్టార్ని, ఏదైతే స్కైలో ఉన్న నార్త్ స్టార్ని తీసుకొని దాని ఇంప్రింట్ని ఇక్కడ పెట్టి, మళ్ళీ వి విల్ సెండ్ దట్ నార్త్ స్టార్ టు ద బ్యాక్. మనం ఏం చేస్తే అది కాన్షియస్నెస్ ఉంటుంది. నార్త్ స్టార్ ఈస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అస్, స్మైలింగ్ టు హెల్ప్ యూ. సో పాదాల కింద ఉంటుంది. ఈసారి నుంచి మనం భూమిలో ఎటు వెళ్తున్నా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం బాడీలోకి. మన పాదాల ద్వారా మన నార్త్ స్టారే మనల్ని తీసుకెళ్తుంది, ఎటు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి హయ్యర్ మైండ్ లాగా. నువ్వు రూట్ మెయిన్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అందరికంటే బాగా అర్థం కావాల్సింది, హీలింగ్ జరగాలి అంటే, ఈ పెయిన్ బాడీ హీలింగ్ జరగాలి అంటే మైండ్లోంచి బాడీలోకి రావాలి, గ్రౌండింగ్ అవ్వాలి. ద గ్రౌండింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. భూమాతకి ఎలా గ్రౌండ్ అవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రౌండింగ్ అవ్వడం, ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అవ్వడం, నువ్వు నీ పెయిన్ బాడీస్ అన్నిటిని హీల్ చేసుకోవటం, ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా స్పిరిచువాలిటీ కానీ, లేకపోతే అబండెన్స్ అని నువ్వెవరో తెలుసుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకోవడం, యు ఆర్ ద బీయింగ్ అని. నెక్స్ట్
నీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయడం, నీ నీ నువ్వని తెలుసుకోవడం, అలా తెలుసుకొని దాని బిహేవియర్స్ని అడాప్ట్ చేయడం, అంటే లవ్ని, గ్రాటిట్యూడ్ని. వెరీ సింపుల్, గ్రాటిట్యూడ్తోనే వచ్చేస్తుంది. లేకపోతే 4 స్టేట్మెంట్స్, ఐమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అనుకుంటూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇన్నర్ చైల్డ్ వర్క్, ద పెయిన్ బాడీ వర్క్. 3 చేస్తాం ఇక్కడ. నువ్వంటే ఎవరో తెలుసుకుంటాం, బీయింగ్ అని, యు ఆర్ ద హయ్యర్ మైండ్ అని. ఆ తర్వాత నువ్వు ఎలా హయ్యర్ మైండ్గా నువ్వెలా యాక్ట్ చేయాలి అని ఇన్నర్ చైల్డ్ వర్క్. ఇన్నర్ చైల్డ్కి నువ్వు ముందు తెలుసుకొని నీ ఇన్నర్ చైల్డ్కి చెప్తూ దాని పెయిన్ బాడీని తీసేసి దగ్గరుండి, ఆ తర్వాత బై ప్రోడక్ట్ ఇస్ వెల్త్ అండి, మనీ. ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలాగా క్రియేషన్ రాసుకోవాలి, ఎలాగా విజువలైజ్ చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి హయ్యర్ మైండ్ కాబట్టి 4th డైమెన్షన్లో ఎంతసేపు ఉండాలి, ఆన్ గోయింగ్ నువ్వు 4Dలో ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు ఇక్కడ సిగ్నల్స్ ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటే క్రియేషన్ అంత ఫాస్ట్గా అవుతుంది. అంతే. థాట్ ఎక్కడుంది, 4Dలో ఉందా, 3Dలో ఉందా, అది వెరీ ఇంపార్టెంట్గా అర్థమవుతుంది. అసలు చదువు రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఏం తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను సింపుల్ లాంగ్వేజ్లో, సింపుల్ భాషలో నేను మీ అందరికీ అర్థం చేయిస్తాను. ఓకే, ఎస్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ తల్లులు? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కొందరు రిజల్ట్ రావట్లేదు అంటున్నారు కదా, దానికి ఇప్పుడు ఇన్ని క్లాసెస్ నుంచి తీసుకున్న, ఆల్మోస్ట్ లైక్ 4 years నుంచి నేను హోపనపోన నేర్పిస్తున్నాను. అండ్ లాస్ట్ 2 years నుంచి యూట్యూబ్లో నుంచి అందరికీ ఎనర్జీ ఎక్స్చేంజ్తో నేర్పిస్తున్నాను. అయితే రిజల్ట్స్ రావట్లేదు అన్నారు కాబట్టే అసలు మీరు ఏంటో తెలుసుకోండి అనేసి డీప్ క్లాసెస్ని ఈసారి డిజైన్ చేశాను. ఇప్పుడు రిజల్ట్ రావట్లేదు అంటే రిజల్ట్ అనేది పెయిన్ బాడీ అనేది అర్థం అవుతే తెలుస్తుంది. ఇక్కడ నేను 24 గంటలు నాకు డబ్బులు లేవని ఇక్కడే చూస్తూ ఇదే సిగ్నల్ పంపిస్తున్నా, ఇక్కడిక్కడే 3Dలో. ఎన్నిసార్లు నువ్వు ఇక్కడ పంపిస్తున్నా ఇదే వస్తుంది. నీ పెయిన్ బాడీ ఆహారంగా తయారు చేస్తున్నావు. కానీ రిజల్ట్స్ అంటే ఏంటి, నువ్వెవరో తెలుసుకోవాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలాగా చెయ్యాలి అనేది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను నక్షత్రాలను చూడాలి అంటే బయటికి వెళ్ళి నేను స్కైని చూడాలి అనుకోవాలి ముందు. లోపలండి నాకు నక్షత్రాలు కనిపించట్లేదు అంటే అది ఎప్పుడు కనిపించదు. అట్లీస్ట్ తలుపు తీసుకొని బయట ఆకాశంలో తలెత్తి చూడాలి. నేను అనేది అది. నా క్లాస్కి వచ్చి కనీసం నేను చెప్పేవి చేస్తే వస్తాయి. అది ఓన్లీ బుకిష్ నాలెడ్జ్. ఓకే, బయటికి వెళ్ళి తలుపు తీసుకొని బయటికి వెళ్ళి నక్షత్రాలు చూస్తే, ఆ రాత్రి పూట చూస్తే వస్తాయనే నాలెడ్జ్ నేర్చుకుంటే రిజల్ట్స్ ఎలా వస్తాయండి? తలుపు తీసుకొని నక్షత్రాలను చూస్తే కదా అర్థమవుతుంది. అది చేసిన వాళ్ళందరికీ వస్తాయి. రిజల్ట్స్ అనేది కాదండి, మెయిన్ ఏంటంటే రావాల్సిన 1 lakh 2 lakhs లేకపోతే ₹1,00,00,000 ఇవన్నీ కూడా ప్రతి ఛాలెంజ్ ఈజ్ ద మెసెంజర్, నీలో ఏముంది అనేది. ఇది తెలుసుకుంటే ఇది మళ్ళీ రాదా, ఎప్పుడో వస్తూనే లాస్ట్ బ్రెత్ వరకు ఉంటుంది. కానీ ఎంతసేపు ఉంది నీ పెయిన్ బాడీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంతసేపు నీ బాడీలో ఇది ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనం చేసేది ఏంటంటే దీన్ని లవ్ ఎనర్జీగా మారుస్తున్నాం. ఇది ఇంపార్టెంటా? ప్రతి మనిషికి ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవడం. ఎందుకు అంటే మన భూమి ఆల్రెడీ లైట్లోకి వెళ్ళిపోయింది. ఈ పెయిన్ బాడీస్ ఉంటే భూమాతకే నష్టం. భూమి మనం సెపరేట్ కాదు. మన చెట్టు చక్కగా ఎదగాలి అనుకుంటుంది, భూమాత కూడా మనం చక్కగా పచ్చగా ఆకుపచ్చగా లైఫ్ అంతా అబండెంట్గా ఉండాలనుకుంటుంది. మనలో ఉన్న ఇప్పుడు భూమి మీద చెట్టు ఎందుకు పడిపోతుంది, దానిలో రూట్స్లో ఉన్న తెగులు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇన్సెక్ట్ ఏదో ఒకటి వైరస్ వచ్చు, ఆ వైరస్సే ఇది. కానీ దీన్ని వైరస్ అని తీసి మనం వద్దనుకుంటున్నాం. కానీ దీన్ని ఓపెన్తో లవ్ చేసి దీన్ని అఫెక్షన్, అటెన్షన్, అక్నాలెడ్జ్మెంట్, నువ్వు దాన్ని లవ్ చేయగానే ఇక్కడ మీ అందరికి ఇంకొకటి మర్చిపోయారు. నేను ఫ్రీ సెషన్స్లో చెప్పాను, ద ఎనర్జీ ఈజ్ వన్. ఇదిగా మారింది కూడా హయ్యర్ మైండే, ఇది కూడా హయ్యర్ మైండే. మన థాట్ వల్ల దీన్ని ఇక్కడ బంధించేసాం. ఈ హయ్యర్ మైండ్ కాన్షియస్నెస్ కానీ తల్లోకి వచ్చి నువ్వు ఎటువైపు వెళ్తే దాన్ని అటువైపు చేయొచ్చు. ఆ హయ్యర్ మైండ్ ఇలా చూడగానే ఆ ఎనర్జీని it will become the love and light. It can change it. Only higher mind can change. ఇప్పుడు ఓపెన్ పని చేసుకుంటున్నాం అండి, నాకు రిజల్ట్స్ రావట్లేదండి, చాలా చేశానండి అని చెప్తే అసలు మీరు హయ్యర్ మైండ్లోంచి ఓపెన్ పని చేస్తున్నారా?
పెయిన్ బాడీలోంచి హోపన్ పని చేస్తున్నారు, పెయిన్ బాడీ వద్దనుకుని హోపన్ పని చేస్తున్నారా? దాట్ ఇస్ ద ద వేర్ ఆర్ యూ ఆస్కింగ్ ఫ్రమ్? పెయిన్ బాడీలోంచి డబ్బులు అడుగుతున్నారా? హయ్యర్ మైండ్లోంచి డబ్బులు కావాలనుకుంటున్నారు? ఎస్ ఆఫ్ కోర్స్, ప్రతి మనిషికి కావాలి. లివింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. లివింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నాకు ఈ పెయిన్ తట్టుకోలేదు, నేను సూసైడ్స్ చేసుకుంటా, లేకపోతే పెయిన్ తట్టుకోలేదు, నేను స్పిరిచువాలిటీలో కూర్చుంటే సరిపోతుంది. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ పెయిన్ బాడీస్. ఎందుకు? లైఫ్ లీనియేజ్ మొత్తం ఈసారి యా ద లీనియేజ్ యాన్సిస్టర్స్ని ఎలా క్లీన్ చేయాలి, రిచువల్స్, ఇంకా ఇంకా హైట్ అండ్ రిచువల్స్తో నేను చెప్తున్నాను. చాలా బాగుంటుంది. వీఆర్ డూయింగ్ అ వెరీ గుడ్. ఈ ఎంటిటీస్ ఏదైతే ఎనర్జీ మనలోంచి, మన తాత ముత్తాతల నుంచి తెచ్చుకున్నాం ఈ పెయిన్ అనేది, మన సొంతం కాదు. ఇన్నర్ చైల్డ్ పెయిన్ అనుభవిస్తుంది, అది దాని అనుకుంటుంది. ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పేరెంట్స్కి పుడతాం, ఆ పేరెంట్స్ అదే ట్రిగ్గర్ చేస్తారు. ఈ పెయిన్ బాడీ ఫుడ్ కోసం అది కావాల్సినప్పుడల్లా పేరెంట్స్ నుంచి తీసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఇది మీకు అర్థమవుతుంది క్లాసెస్కి వచ్చాక. బట్ వీఆర్ వర్కింగ్ హీలింగ్ దిస్ పెయిన్ బాడీ ఇన్ టు ద గోల్డెన్ ఎనర్జీ. గోల్డెన్ ఎనర్జీ అవ్వగానే యు ఆర్ ద క్లీన్ పాత్ర. అబండెన్స్ ఎందుకు రాదు? అడ్డం పడేదే బ్లాక్సే. సో చాలా డీప్ నాలెడ్జ్ అండ్ వెరీ సింప్లిఫై చేసి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యి, ఇదేదో థియరిటికల్గా కూర్చొని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి మెంటల్గా నేర్చుకునేది కాదు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ క్లాస్. ఎస్ తల్లులు, అర్థమైందా? మ్యామ్ ఈసారి మనం ఫ్లైయర్స్ లో క్రియేషన్ గురించి చెప్పలేదు. కొంతమంది క్రియేషన్ బుక్ ఉంటుందా మీ క్లాసెస్ లో? ఉంటుంది అసలు అంటేనే మేము క్రియేషన్ లేకుండా మనం ఏం చేస్తామండి? ద ఎనర్జీ ఉట్టి స్కేల్ ప్యూర్ రా ఎనర్జీని మనం ఏం చేసుకుంటాం? లేకపోతే యోగిలా కూర్చోడానికి కాదు కదా, మనం దేవతల్లాగా వెళ్ళి అక్కడ కూర్చునే సత్యయుగంలో లేం కదా ఇప్పుడు. మనం ఉందే కలియుగంలో. మనం చేసిన కర్మలన్నీ క్లీన్ చేసుకోవడానికి, చేసిన అప్పులన్నీ తీర్చడానికి ఆ ఎనర్జీకి రా ఎనర్జీని తీసుకొని డైరెక్షన్ చూపించాల్సిందే మనం. క్రియేషన్ బుక్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్లాస్ అండ్ ఎనీ క్లాస్. అండ్ ఇంకా ఈసారి ఎలా క్రియేషన్ రాయాలి అనేది ఇంకొక డిఫరెంట్ వేలో, ఇంకా ఈజియెస్ట్ వేలో చెప్తా. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ తల్లి? మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మన బాడీలో చక్రాస్ ఉంటాయి కదా మ్యామ్, చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకుంటాం? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి, ఈ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఏదైతే, ఇది నా బాడీ అనుకోండి. సపోజ్ నాకు ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోతా. ఇక్కడ ఉంది ఈ ఎనర్జీ, కాన్షియస్ ఎనర్జీ హ్యాస్ టు కమ్ లైక్ సన్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, చీ ఆర్ ప్రాణ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాణ ఉన్నన్ని రోజులు మనం ఉంటాం ఇక్కడ. ఇది ఇక్కడికి రావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే, మన చైల్డ్ నా దగ్గర ఎవరు లేరు, నాకు సేఫ్టీ కాదు అని కొత్త వాల్ని ఏర్పరచుకుంది. దీనికి సెపరేట్ అయిపోయింది. దేనికి సెపరేట్ అయింది? హయ్యర్ మైండ్కి సెపరేట్ అయింది. ఇక్కడ ఎవరున్నారు? రూట్ చక్రాలో ఒరిజినల్గా ఏదైతే ఉందో హయ్యర్ మైండ్కి అలైన్ అవ్వలాది. హయ్యర్ మైండ్ తెచ్చే హార్ట్కి అలైన్ అవ్వలేదు. హార్ట్కి అలైన్ అవ్వాలి. హార్ట్ ఈస్ ద బ్రిడ్జ్ ఆఫ్ ద ఫోర్త్ చక్ర, ఇస్ ద అలైన్మెంట్ చక్ర. హార్ట్కి దూరం అయిపోయింది. ఇది సెపరేట్ అయింది. బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? తల్లి, లెట్ గో, లెట్ బీ ఇన్ ద హార్ట్. ద రూట్ చక్ర ఒరిజినాలిటీ అంటే ఫిజికల్ మెటీరియల్ అబండెన్స్. లైఫ్లో ఏం కావాలన్నా వీఆర్ ఎలిజిబుల్, వీఆర్, మన వర్దీనెస్ అబండెన్స్. అసలు మనం ఇక్కడికి వచ్చిందే ఆ క్రియేటివ్ ఎనర్జీని, చీని తీసుకొని మనం క్రియేట్ చేయడానికి. ఆ కథలు చెప్పినప్పుడు బాగానే ఉంటుందండి, మాకు జరగట్లేదంటే పెయిన్ ఉందండి, పెయిన్ బాడీని గుర్తించాలి అని ఈసారి ఎలా అయినా అందరికీ తెలియాలి అని చేసింది. సో ఏంటంటారు? ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? సో థ్యాంక్ యూ సో మచ్. నందిని, అర్థమైంది నందు? బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి అని? వాట్ ఆర్ బ్యాలెన్సింగ్? యా, బయటికి వెళ్ళిపోయిన ఎనర్జీని మనం తీసుకొచ్చి వీఆర్ బ్యాలెన్సింగ్ విత్ ద హార్ట్, రూట్ని హార్ట్తో, హయ్యర్ మైండ్తో. ఎస్, ఎనీథింగ్ బట్ ఎనీవే, నేనేమనుకుంటున్నాను, యా, ఇంకెవరైనా క్వశ్చన్స్? హర్షిత చెప్తారు. క్వశ్చన్స్ అడిగాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ చేసినందుకు క్వశ్చన్స్ అన్ని. మీరు చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ.
యా, ఏం లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ ద్వారా నాకు డబ్బులు సంపాదించవచ్చు. అరే, నేను చెప్పేది అదే, విఆర్ అబండెంట్ అని మీకు ఒక్కసారి గట్ ఫీలింగ్ లో రాగానే వచ్చేస్తుంది డబ్బులు. డబ్బులు కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఏదైనా కూడా లోపల నుంచే బయటకు కనిపిస్తుంది. ఇట్స్ లైక్ వీఆర్ చూస్తున్నాం, బ్రెయిన్ లో ఏముందో అది నా ప్లాస్టిసిటీలో ఉంది, నా మైండ్ లో ఏముందో అదే చూస్తాం తప్ప వేరేది చూడము. నీ మైండ్ లో కనుక చెప్పాను కదా, డే 1 నా ఎయిర్ ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి చేసినప్పుడు, డే 2 ఎయిర్ ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి కాన్షియస్నెస్ 7 రోజులు, 7 రోజుల్లో నీ కాన్షియస్నెస్ మారిపోతుంది. నీ లైఫ్లో కొత్త కొత్త థింగ్స్ జరగడం మొదలవుతూ ఉంటాయి, కొత్త కొత్త రూపాలు. అలాగే 21 రోజులు వచ్చేసరికి యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. ఆ డిఫరెంట్ లో చెప్పా కదా, స్పార్క్. బట్ ఇది ఎప్పుడు కూడా బుక్కిష్ నాలెడ్జ్ అనుకోవద్దు. నాకేం అర్థమైంది, ఏం అర్థం కావాలి అని ఎక్స్పీరియన్స్ కోసం నేను డిజైన్ చేశాను. సో కంప్లీట్గా త్రూఅవుట్ ద డే లాఫ్టర్ థెరపీ క్లాస్లో ఈఎఫ్టీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ చైల్డ్ని ఎలా కనెక్ట్ అవడం, డిఫరెంట్ ఎన్ఎల్పి టెక్నిక్స్ అండ్ ఇట్స్ బంబార్డెడ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి మనం 3 ఏరియాస్ నుంచి వస్తుంది ఈ పెయిన్ బాడీ. ఈ పెయిన్ బాడీని ఇక్కడ పెట్టుకొని మనం ఈ పెయిన్ బాడీ ఎక్కడి నుంచి వచ్చిందో సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది. దాన్ని మనం అడుగుతాం అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. తీసేసావా, ఇది స్టిల్ ఉందా, ఆ పెయిన్ బాడీని నువ్వు తీసే, దానికి మనం హీల్ చేస్తున్నాం. హీల్ అయిందా, నేను చేశాక హీల్ అవ్వలేదా, ఇంకా ఉందా అని ఫీడ్బ్యాక్ అడుగుతాం. దిస్ ఇస్ బంబార్డెడ్ ఉంటుంది. సో ఎలాగైతే డాక్టర్స్ వాళ్ళ నర్వస్ సిస్టమ్తో కరెక్టా కాదా అని ఎలా అడుగుతారో, సో మనం పెయిన్ బాడీ హీల్ అయిందా, స్టిల్ ఉందా, అది ఈజ్ ఇట్ ఏమైనా మనం ప్రాసెస్ చేయగలిగామా, దాన్ని పెయిన్ని అలో చేయగలిగామా బయటికి అని, లవ్ తోటి హీల్ చేసామా లేదా అని మనం ప్రాసెస్ అడుగుతాం. ఎవ్రీథింగ్, ద హోల్ క్లాస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. యా, ఎస్ తల్లి. మ్యామ్, ఎప్పుడు మీది ఎవరీ క్లాస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఒకదానికి రిలేషన్ ఉండదు. కానీ ఈసారి మీరు ఇందాక చెప్తున్నారు కదా, డే 1 ఇలా ఎయిర్ తో కనెక్ట్ అయ్యి, రైట్ రైట్. ఈసారి ఏముంటుందా అని ఎక్సైటింగ్ గా ఎదురు చూసాం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏముంటుందో, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మరి ఈ బాల్ తో వర్క్ చేయడం ఎక్సైట్ గా లేదా? ఎస్ మ్యామ్. చేసావా? అండ్ ఎవ్రీథింగ్, నేనేదో ఒకటి చెప్తా. ద హోల్ 21 days క్లాస్, 2 రోజులు ఓరియంటేషన్ ఉంటుంది. ఓరియంటేషన్ ఇస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ 21 days. ఎందుకంటే నేను 21 days మీ నర్వస్ సిస్టమ్ని మార్చాలి అనుకుంటాను. ఈ మొత్తంలో ఆహా అనుకోని రోజు ఉండదు. ఫర్ ష్యూర్ నేను మాత్రం చెప్తాను, ఆహా అనుకోని రోజు ఉండదు, షూర్గా. ఎస్, అండ్ మెడిటేషన్స్ ఆర్ గోయింగ్ టు బి అమేజింగ్ మెడిటేషన్స్ ఉంటాయి. అండ్ చక్ర క్లాస్ ఈసారి ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్, వెరీ డిఫరెంట్గా ఉండబోతుంది చక్ర క్లాస్. అండ్ ఎలాగా సోలార్ కోడ్స్ని ఎలా తీసుకుంటున్నాం, మూన్ని ఎలా తీసుకుంటాం, అంతా కూడా ఈసారి వెరీ బ్యూటిఫుల్ హయ్యర్ ఎనర్జీని ఎలా తీసుకుంటున్నాం ఒక్కొక్క చక్రాలోకి అని ఉంటుంది. ఇట్స్ లైక్ నాట్ ఆల్వేస్ లెర్నింగ్, ఇట్స్ ఎ ప్రాక్టీస్. జుంబా ఎలా చేయిస్తాను నా క్లాస్లో, జుంబా అలాగే రియల్గా ఎలా సన్నపరుస్తాను క్లాస్లో వచ్చిన వాళ్ళందరినీ, అలా ఉంటుంది ఈసారి ప్రాక్టికల్ వర్క్. అంటే జుంబా కాదు, ఈ హీలింగ్ వర్క్. మ్యామ్, లాస్ట్ టైం అన్నారు కదా ఒకసారి డాన్స్ క్లాస్ కూడా పెట్టుకుందామని, అలా కూడా పెట్టచ్చు కదా. పెడదాం. నేనేం చెప్తున్నా తెలుసా, డాన్స్ రూపంలో ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ లైక్ బంబా అన్నప్పుడు నీ మెయిన్ పెయిన్స్ అన్ని కూడా ఉన్నది నీ సెక్రల్ చక్ర, నీ లోవర్ బెల్లీలో ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు బెల్లీ డాన్స్ చేస్తావో, లేకపోతే ట్యాప్ డాన్స్ చేస్తావో, లేకపోతే వైల్డ్ ఏంటి ఆ డాన్స్ అంటారు, మర్చిపోయాను నేను అది. సో ఆ బీట్స్ తోటి, ఈసారి డ్రమ్ బీట్స్ కూడా ఉంటాయి, మా పిల్లలు క్రియేట్ చేస్తున్నారు. దాంతో కనుక మనం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీని మనం ప్లేస్ ఇస్తాం అనమాట. వీ విల్ క్రియేట్ ద స్పేస్ ఫర్ దట్ ఎనర్జీ టు మూవ్ అవ్వాల. ఈ ఎనర్జీ స్టక్ అయి ఉంది వాటర్లో. ఇలాంటివి బాల్స్ ఎన్ని ఉంటాయి తెలుసా మనకు, మన సెక్రల్ చక్రాలు. అసలు మన బాడీలో మొత్తం శరీరంలో అన్ని ప్లేసెస్లో ఇవే ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ మొత్తం ఎక్కడ రిలాక్స్ అయింది, అసలు రిలాక్సే అవ్వట్లేదు కదా. మొత్తం ఈ మెమరీస్తో ఈ పెయిన్ బాడీ అటాచ్ అయ్యి ఉండింది. సో దాన్ని తీసేయమని చెప్తాం. సబ్ కాన్షియస్ మైండ్, ఇట్స్ అమేజింగ్ మొడాలిటీ. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా అయ్యేది కాదు ఇది.
యా, ఇక్కడ ఎలా ఉంటుందంటే మనీలో ఎస్పెషల్లీ మనీకి ఉన్న వాళ్ళకి 7 టైప్స్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయి అబౌట్ మనీ, డౌట్స్, మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీస్. 7 వెరైటీస్ ఉంటాయి మనిషిలో. వాటిని ఇన్నర్ చైల్డ్లో ఏదైనా ఉండొచ్చు. నీలో ఉందో లేదా, నీకు గుర్తుందో లేదో కూడా తెలియదు. లేదండి నా చైల్డ్హుడ్లో ఇవేం జరగలా, బట్ ఈ తాత ముత్తాతల దగ్గర ఉందో, ఈరోజు డబ్బు ఉంది, డబ్బులో ప్రాబ్లం ఉంది అంటే ఏదో ఒకటి బ్లాక్ చేస్తుంది. సో అందుకని ఏది బ్లాక్ చేస్తుందో ఐడెంటిఫై చేసి వచ్చిన వాళ్ళందరినీ చేయడం కాకుండా ఆ 7 ఏరియాస్ని తీసేస్తే డన్ కదా. అమేజింగ్గా సో అమేజింగ్గా క్రియేట్ చేశాను మనీ క్లాస్ ఈసారి. మనీ అండ్ యా సక్సెస్, ఎనీథింగ్, వ్యాపారం ఎందుకు జరగట్లేదు, ఏదైనా కానీ. ఎస్, అండ్ హెల్త్ ఇస్ లైక్ బాడీ ఎలాగా కాన్షియస్నెస్గా ఎలాగ నీ ఫ్రెండ్ బాడీ అండ్ మీ, నా బాడీ అండ్ మీ, యు ఆర్ ద కాన్షియస్నెస్ అని హయ్యర్ మైండ్ని బాడీలోకి ఎలా అలౌ చేయాలి, ఇట్ కెన్ హీల్ ఎంత బాగా. అండ్ ఎస్పెషల్లీ లాఫ్టర్ థెరపీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మొడాలిటీ. ఈసారి అన్ని క్లాసెస్లో అలౌ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మనీ. అసలు మనీ వాళ్ళకి కావాల్సింది లాఫ్టర్ థెరపీ. వెన్ దే రిలాక్స్ ద మనీ కమ్స్ టు దెమ్. రిలాక్స్ అయితేనే మనీ వస్తుంది. టెన్షన్లో ఉంటే మనీ రాదు, వచ్చింది కూడా వెళ్ళిపోతుంది. అది పిల్లలు ఇంకేమన్నా ఉందా? ఎస్ మ్యామ్. మ్యామ్ ఒక క్వశ్చన్ ఉంది ఫ్రమ్ మై సైడ్. అంటే మోస్ట్లీ అడుగుతూ ఉంటారు మోస్ట్లీ కొంతమంది, అయ్యా లైక్ స్టాక్స్ లో లాస్ అవుతుంటారు, లేకపోతే ప్రాపర్టీ లాస్ అవుతుంటారు, డిఫరెంట్ కేసెస్ లో లాస్ అవుతూ ఉంటారు అనమాట. సో మనం ఛానల్లో రిజల్ట్స్ పెట్టినప్పుడు చాలా మంది రిజల్ట్స్ వస్తుంటాయి కదా, అది ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఎక్కడ పోస్ట్ చేసినప్పుడు చాలా కమెంట్స్ వస్తుంటాయి, మ్యామ్ నాకు ఒక రెమెడీ చెప్పండి, ఒక టెక్నిక్ చెప్పండి అని చెప్పేసి. ఇస్ దట్ రియలీ పాసిబుల్? ఒక టెక్నిక్ తో, ఒక రెమెడీతో అవుతుందా, లేదంటే ఒక 21 డేస్ అనేది ఖచ్చితంగా దీనికి అవసరం మీకు అవుతుందా? కూడా తెలుసా అండి ఎందుకు 21 డేస్ అంటే? నేను ఇప్పుడే చెప్పాను. నువ్వు ఒక సముద్రాన్ని చూడాలి అంటే సముద్రం దాకా వెళ్ళాలి, బీచ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బీచ్ దాకా వెళ్ళాలి, బీచ్ దాకా వెళ్ళి బీచ్లో కాళ్ళు పెట్టాలి, ఆ చల్లదనాన్ని చూడాలి అనుకున్నప్పుడు బీచ్ దాకా నడిచి వెళ్ళాలి. అలాగే చేసే రెమెడీస్ కానీ ఒక్కటి చెప్పండి, బెలీఫ్ కాల్చాలా లేకపోతే ఏది చేయాలి, ఏదో ఒకటి ఒక రెమెడీ చెప్పండి అంటే కాలుస్తున్నావు కానీ తెచ్చుకుంది పెయిన్ బాడీ కదా నీది. ఎప్పుడైతే పెయిన్ బాడీ అని నువ్వు నేర్చుకుంటావో, నేను అందుకని ఫ్రీ క్లాసెస్ కూడా ఇస్తాను. ఫ్రీ క్లాసెస్లో మీరు ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా దాని గురించి అర్థం చేసుకోకుండా, అంటే నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నావు, ఏం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నావు, నీ రియల్ ఎస్టేట్స్లో కానీ లేకపోతే ఏదైనా నీ వ్యాపారంలో నువ్వు అబండెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నావు. ఎలాగా హర్షిత వెనకాల బీచ్ ఉంది, బీచ్లో కాళ్ళు పెట్టి నేను ఇసుకని టచ్ చేయాలి అనుకున్నప్పుడు బీచ్ దాకా వెళ్లాల్సిందే. ఇంట్లో కూర్చొని బీచ్లో కాళ్ళు పెడితే ఇలా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని ఎంతైనా నేర్చుకో. కానీ బీచ్లోకి వెళ్ళిపోతున్నాను బేలీఫ్ కాల్చి అనుకుంటే నువ్వు వెళ్ళాలిగా. దానికి 21 డేస్ ఎందుకు కావాలి అంటే న్యూరాన్స్, కొత్త న్యూరాన్స్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్షియస్నెస్. ల్యాక్ కాన్షియస్నెస్ నుంచి అబండెన్స్ కాన్షియస్నెస్కి వెళ్తున్నాం. కాన్షియస్నెస్ హ్యాస్ టు షిఫ్ట్. ఇంట్లో ఉన్న కాన్షియస్నెస్ నాకు చైర్ ఎలా ఉందో తెలుసు, టేబుల్ ఎలా ఉంటుందో తెలుసు, బీచ్ ఎలా ఉంటుందో తెలుసు, ఐ హ్యావ్ టు గో టు ద బీచ్. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ ద్వారా నీ బ్రెయిన్లో 21 రోజులు నాకు డబ్బులు వచ్చినాయి అని నువ్వెవరో తెలుసుకొని వచ్చినాయని విజువలైజ్ చేసుకొని నీ ఎనర్జీని తీసుకొని క్రియేట్ చేసుకోగానే వస్తుంది. ఎవరైనా ఒక్క రెమెడీతో ఇలా వచ్చేస్తాయి అని చెప్తే కనుక ఒక్క గంతులోని వెళ్ళి బీచ్లో కూర్చుంటావు అని నమ్మినట్టు. నేను అది చెప్తున్నాను. నేనైతే అది దానికి నేను చేయను. 21 రోజులు వీఆర్ ఆల్ అబండెంట్. దానికి 21 రోజులు పడుతుంది కొంతమందికి అర్థం కావడానికి, 7 రోజులు పడుతుంది, కొంతమందికి 3 నెలలు పడుతుంది, కొంతమందికి 3 సంవత్సరాలు పడుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఆర్ యూ లెర్నింగ్ ఫ్రమ్ అనేది ఇంపార్టెంట్. బ్రీదింగ్ అండ్ లాఫింగ్, డోంట్ ఫర్గెట్ టు బ్రీద్ అండ్ లాఫ్. ఈ రెండు చేస్తూ ఉండగానే కూడా డబ్బులు వస్తాయి. అదేంటండి పిచ్చి మాకు చెప్పొద్దు అంటారు. సో అబండెన్స్ ఇస్ అవర్ జన్మ హక్కు. రిలాక్స్ అవగానే అబండెన్స్ వస్తుంది. రిలాక్స్ అయితే హయ్యర్ మైండ్ నువ్వే, నవ్వితే హయ్యర్ మైండ్ నువ్వే. అదే కదా నేను ఇప్పుడు దాకా చెప్పింది. ఎంతసేపు నవ్వుతాం అనేది పాయింట్. 5 నిమిషాలు నవ్వి 24 గంటలు 3D రియాలిటీలో నాకు బాధ ఉంది పెయిన్ బాడీకి పాపం పెంచుతూ ఉంటే ఏమవుతుంది? ఇదే పెరుగుతుంది. ఇదే పెరిగింది ఏంటండి, ఎన్నిసార్లు హోపరిపని చేశారండి. అరే ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈసారి ఇంత డీప్గా అండ్ వెరీ వెరీ
వెరీ వెరీ ఇన్క్రెడిబుల్ నాలెడ్జ్ని, క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని సింప్లిఫై చేసి మీ అందరికి అందించాలి అంటానికి ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఎవరు వచ్చినా కూడా యూఆర్ ఆల్ వెల్కమ్. మీ లైఫ్లో కొత్త కొత్త విషయాన్ని, కొత్త మనీని, కొత్త కొత్త ఆనందాన్ని బాడీలో, ఎస్పెషల్లీ బాడీ క్లాసెస్ అమేజింగ్. కొత్త హెల్త్ని, హెల్దీ కాన్షియస్నెస్. బాడీ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్గా అవుతుంది. ఇక్కడున్న వాళ్ళకి పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్న రావచ్చా? డెఫినెట్గా బిగిన్ చేయండి ఆ డిసీజ్తో వెళ్ళిపోకుండా, ప్లీజ్. ఓకే, మీరు ఎంత ఈజీగా నేను అర్థం చేయిస్తాను, దాన్ని ఫోకస్డ్గా మీరు తెలుసుకొని అందుకని నా టీం మెంబర్స్ అందరికి కూడా ప్రతిసారి క్లాస్ కొత్తగా ఉంటుంది కాబట్టి, సో మీకు కూడా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు క్లారిటీ వస్తుందా ఈ సెషన్ వల్ల? అది మ్యామ్. క్లారిటీ రావాలి. సో మీరు చెప్పే ఆన్సర్స్, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ టీమ్. ఇంకా ఉన్నారు టీమ్ మెంబర్స్, కానీ ఈ టీమ్కి మీకు ఆన్సర్ చేయడానికి ఉంటారు ఆన్ గోయింగ్ యూట్యూబ్లో ఎవరైనా చూస్తున్నప్పుడు. ఈ టీమ్ ఆన్సర్ చేయాలన్నప్పుడు వాళ్ళకి క్లారిటీ ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. దే ఆన్సర్ యూ, దే గివ్ ఆన్సర్స్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్. ప్రతి వాళ్ళది, నా టీమ్ మెంబర్స్, వాళ్ళ రిజల్ట్స్, వాళ్ళ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ నాకు. Anyways, that's all for this. I'm looking forward. Everybody, come and know who you are. చాలా మంది అనుకుంటారు, మీకు ఇంకోటి చెప్తాను, లేదండి మా హస్బెండ్ అరుస్తున్నారు, ఇలాంటి క్లాసెస్ నమ్మొద్దు అని. అరే, మనం ఏబిసిడి నేర్చుకుంటాం కదండి. నువ్వంటే నువ్వేంటో నేర్చుకోవాలి. ఇప్పుడు కలియుగంలో కాన్షియస్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నన్ను అడిగితే స్కూల్స్లో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరికీ నువ్వెవరో ఏంటో అని ఎల్కేజీ నుంచి చెప్పించాలి. యూఆర్ నాట్ ద విక్టిమ్, యూఆర్ నాట్ పక్కవాడితో కంపేర్ చేయకూడదు అని డెఫినెట్గా చెప్పాలి. అన్ని ఎవ్రీ స్కూల్ హ్యాస్ టు కమ్. అసలు మనం కొత్త స్కూల్స్కి పెడదాం అనుకుంటున్నాం. ఏమంటారు, స్కూల్స్కి పెడదామా? ఇన్వైట్ బ్యాచ్ పెడదామన్నారు మీరు. బ్యాచ్ పెడదాం. ఎస్ నేను అసలు ప్రోగ్రామ్ క్రియేట్ చేసేప్పుడు నాకు గుర్తులేదు. ఎవరైతే సమ్మర్ క్యాంప్, మేము సమ్మర్ క్యాంప్ ఒకటి చేద్దామా, ఒక 10 days నేను అసలు ఏమనుకున్నా తెలుసా, ఈ కాన్వర్సేషన్ స్టూడెంట్స్ వెళ్ళి ఎవరికి లైవ్ ఎస్ 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 అంటే ఇమీడియట్ గా కొత్త క్లాస్ పెట్టేద్దాం అనుకున్నా నేను. సమ్మర్ క్యాంప్ 2 days. ఎస్ ఎస్ శ్రీ చంద్రకళ గారు, డెఫినెట్ గా చిల్డ్రన్స్ వి విల్ రన్ దట్ ఫ్లయర్ ఎవ్రీవేర్. ఓకే, ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంటది పిల్లలతో చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్. డెఫినెట్ గా పిల్లలకి చేద్దాము. పిల్లలు అండ్ దేర్ పేరెంట్స్ ఆల్సో కెన్ కమ్ జాయిన్ ద సెషన్. ఓకే, డెఫినెట్ గా పెడదాం. డెఫినెట్, ఇట్స్ డన్. ఎస్, ఇంకేమైనా ఉన్నాయా? ఐ థింక్ ఇట్స్ సూపర్ లెంగ్దీ. చాలు, చూసే వాళ్ళకి మనం బోర్ ఇవ్వకూడదు. క్లాసెస్కి రావాలనే ఎక్సైట్మెంట్ కోసమే ఇది నేను తయారు చేసింది. డెఫినెట్గా రండి. వస్తే మాత్రం మీరు డెఫినెట్గా తెలుసుకుంటారు మీరంటే ఎవరంటో. డెఫినెట్గా మీ కళ్ళల్లో స్పార్క్ వస్తుంది, మీ ఇన్నర్ చైల్డ్ కళ్ళల్లో స్పార్క్ వస్తుంది. లైఫ్ అద్భుతంగా మారుతుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ టీమ్. లవ్ యూ సో మచ్, ఆల్వేస్ లవ్ యూ. యూట్యూబ్ వ్యూవర్స్, డెఫినెట్గా వచ్చేయండి, మీరు చూద్దరు కానీ. ఓకే, లవ్ యూ సో మచ్. జస్ట్ సెకండ్ మ్యామ్, ఒక్క నిమిషం. అన్న, నువ్వు కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి, వీడియో కింద. మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు. అదర్వైజ్ త్రయి.in వెబ్సైట్ లో వెళ్ళి చూడొచ్చు రిజిస్ట్రేషన్ కోసం. థ్యాంక్ యూ హర్షిత. థ్యాంక్ యూ. నా టీం చూసారా ఎంత కన్సర్న్ గా ఉంటారో, అందరికి నేర్పించాలని. నిద్రపోవు ఈ 21 days, ఆల్మోస్ట్ 1 month మాకు పండగ అనమాట. గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. ఎనీవేస్, లవ్ యూ, లుకింగ్ ఫార్వర్డ్. మై డియర్ బ్యూటిఫుల్ friends and souls, come join in Atrayi. It's going to be an amazing journey, abundant journey through